అందరికి నమస్కారం. ఫంక్షన్స్ ప్రైమ్ సిరీస్ వీడియో నెంబర్ 2కి వచ్చేసాం. మనం వీడియో నెంబర్ 2 స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజున మనం వీడియో నెంబర్ 1ని యాక్చువల్గా ఆన్ టు ఫంక్షన్స్ సర్జెక్షన్స్ గురించి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి ఆ వీడియోలోనే టైం సరిపోక మనం నెక్స్ట్ దాంట్లో తీసుకొచ్చాం. సో ఇవాళ మనం సర్జెక్షన్ అంటే ఆన్ టు ఫంక్షన్, ఇన్ టు ఫంక్షన్, ఈ రెండు ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వీటిని ఎలా మనం చెక్ చేయాలి, వీటి మీద మనం వెరీ లేటెస్ట్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి మెయిన్స్లో, అట్లా ఎంసెట్లో ఏమి వచ్చినాయి అనేది మనం ఈరోజు క్లాస్లో ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ డిలే. సెకండ్ వీడియోకి ఫస్ట్ వీడియోకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ నాకు అసైన్ చేశారు. నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో అసైన్ చేయబడ్డాను. సో అది కంప్లీట్ చేయడానికి కొంచెం బాగా టైం తీసుకుంది. ఐఎమ్ వెరీ సారీ. ఓకే, స్టార్ట్ చేసుకుందాం లేట్ చేయకుండా. సర్జెక్షన్ దీన్నే మనం ఆన్ టు ఫంక్షన్ అంటాం. ఆన్ టు ఫంక్షన్ ఆల్రెడీ ఇది మనం ఐపీ సిరీస్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాం డెఫినేషన్ నుంచి. సో ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ సెడ్ టు బి ఆన్ టు లేదా సర్జెక్షన్ ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ in B, and B అంటే ఎవరు? కోడొమైన్. all the elements in B should have at least one pre-image in A, right? ఇది ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్. చూద్దాం మనం దీని డీటెయిల్ డిస్కషన్ చూద్దాం. దీన్ని మనం సింపుల్గా ఇంకొక రకంగా ఎలా మాట్లాడతామంటే కోడొమైన్ ఈక్వల్స్ టు రేంజ్, ఇలా కూడా మనం డిఫైన్ చేస్తాం సింపుల్గా ఫార్ములాగా. అంటే ఇఫ్ కోడొమైన్ ఈక్వల్స్ టు రేంజ్ దెన్ సచ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ అన్ ఆన్ టు ఫంక్షన్ లేదా సర్జెక్షన్. ఈ డెఫినేషన్ మీనింగు ఇది రెండు ఒకటే. ఇదేం చెప్తుందంటే సపోజ్ మీరు ఒక రెండు సెట్స్ తీసుకున్నారు. ఇందులో ఇది ఏ డొమైన్ సెట్, బి కోడొమైన్ సెట్. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ బిలోని ప్రతి ఎలిమెంట్కి షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్, కనీసం ఒక్క ప్రీ ఇమేజ్ అన్నా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉందనుకోండి, ఇక్కడ 3 ఉందనుకోండి, 3ని మనం 5కి మ్యాపింగ్ చేసామనుకోండి, మనం 3కి 5ని ఏమంటాము? ఇమేజ్ అంటాం. 3కి 5 ఇమేజ్, 5కి 3 ప్రీ ఇమేజ్. అంటే ఇప్పుడు మనం ఇటు నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 5కి ఇక్కడ ఒక ప్రీ ఇమేజ్ ఉంది. ఇప్పుడు 4 ఉంది, 4ను కూడా 5కే కనెక్ట్ చేసాం. అంటే ఇప్పుడు 5కి ఎన్ని ప్రీ ఇమేజ్లు ఉన్నాయి? 2 ప్రీ ఇమేజ్లు ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఇది కామన్ ఇమేజ్, దీనికి వీళ్ళిద్దరు ప్రీ ఇమేజ్లు. 2 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఓకే, ఇట్లా అంటే ప్రతి ఎలిమెంట్కి కనీసం ఒకటన్నా అట్లీస్ట్ 1 అంటున్నాం. అట్లీస్ట్ 1, కనీసం ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు. సో 1 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, కనీసం ఒక్క ప్రీ ఇమేజ్ అన్నా ఉండాలి. ఒక్కటి కూడా లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ 6 ఉంది, దీనికి ప్రీ ఇమేజ్ లేదు, 6కి ఎవరు ఇక్కడ నుంచి మ్యాపింగ్ ఇవ్వట్లేదు, ఇది ఖాళీగా ఉంది, 6 ఖాళీగా ఉంది, దెన్ దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ ఆన్ టు ఫంక్షన్. దిస్ ఈజ్ నాట్ ఆన్ టు. దిస్ ఫంక్షన్ విల్ బి నౌ into function. The functions which are not onto are called into functions. మనం 1 ఫంక్షన్ అప్పుడు చూసాం, మనం ఇంజెక్షన్ అప్పుడు 1 ఫంక్షన్స్ కానివన్నీ మెనీ టు 1 ఫంక్షన్స్ అవుతాయి. 1 కాలేదనుకోండి ఒక ఫంక్షన్, ఇప్పుడు మనకు ఫంక్షన్ ఇచ్చాడు, ఇచ్చేది ఇది 1 కాదు అంటే అది మెనీ టు 1 కన్ఫర్మ్. అంటే ఫంక్షన్స్ ఇప్పుడు మనకి ఒక కేటగిరీలో 2 రకాలుగా డిఫైన్ చేసాం. ఏంటది? 1 మెనీ 1. అంటే ఒక ఫంక్షన్ మన చేతికి ఇచ్చి ఇది 1 కాదు అనిపించింది అనుకోండి, అది మెనీ టు 1. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఫంక్షన్స్ 2 రకాలు అనొచ్చు. ఈ రకంగా ఉంటే అన్ని 1 లేకపోతే మెనీ 1. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. రెండో టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి? ఇప్పుడు మనం ఆన్ టు ఫంక్షన్లో చూసింది, అయితే అదే ఆన్ టు లేకపోతే ఇంటూ, ఇట్లా కూడా. అంటే ఈ క్లాసిఫికేషన్ లింక్ పెట్టద్దు, ఇది వేరే అది వేరే సపరేట్. అంటే ఇప్పుడు మనకి చేతికి ఒక ఫంక్షన్ వచ్చింది, ఈ ఫంక్షన్ ఆన్ టు కాదు అంటే ఖచ్చితంగా అది ఇంటూ, లేదా ఇంటూ కాదు ఖచ్చితంగా అది ఆన్ టు. సో ఆన్ టు ఇంటూలు అనేవి ఒక పెయిర్ క్లాసిఫికేషన్లో, 1 మెనీ 1 అనేది ఇంకొక పెయిర్ క్లాసిఫికేషన్. సో ఇట్లా ఫంక్షన్స్ని డిఫైన్ చేసాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఆ ఫంక్షన్ మనం బ్రీఫ్గా చెప్పుకుంటున్నాం. ఆన్ టు ఫంక్షన్ యొక్క యాక్చువల్ డెఫినేషన్ ఇది. దీని బ్రీఫ్గా కోడొమైన్ ఈజ్ ఈక్వల్ రేంజ్ అవటం.
ఇక్కడ కోడొమైన్ ఎవరు? బీని కోడొమైన్ అంటాం. రేంజ్ ఎవరు ఇందులో? వీళ్ళిద్దరే రేంజ్ ఎలిమెంట్స్ అవుతారు. ఇది రేంజ్లోకి రాదు. ఎవరికైతే ప్రీ ఇమేజ్ ఉండదో వాళ్ళు రేంజ్ ఎలిమెంట్స్ కాదు. సో ఇప్పుడు ఇది కోడొమైన్ అంటే ఈ 3 ఎలిమెంట్స్ వస్తాయి, బి అంటే 3 ఎలిమెంట్స్ వస్తాయి, రేంజ్ అంటే 2 వస్తాయి. కాబట్టి కోడొమైన్ రేంజ్ ఇక్కడ ఈక్వల్ కాలేదు ఈ సిచ్యువేషన్. 6 లేదనుకోండి ఇక్కడ. ఎస్, ఇప్పుడు కోడొమైన్ అన్న 7, 5, రేంజ్ అన్న 7, 5. సో ఈక్వల్ అయినట్టు అనమాట. సో అట్లాంటి ఫంక్షన్స్ని మనం ఆన్ టు ఫంక్షన్స్ అంటాం. చలో ఇప్పుడు మనం ఆన్ టు ఫంక్షన్స్ చూసిన డెఫినేషన్ చూసింది ఆల్రెడీ మనం చూసిందే. ఫార్ములా నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్కి ఫార్ములా రాద్దాం. ఇప్పుడు చెకింగ్ మనం తర్వాత చేద్దాం. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆన్ టు ఫంక్షన్స్ రాయాలంటే ఒక కండిషన్ ఉంది. ఒక కండిషన్ ఏంటంటే ఎలిమెంట్స్ పరంగా ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అయినప్పుడే ఏ నుంచి బికి మనం ఆన్ టు ఫంక్షన్స్ రాయగలము. సో నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఏ టు బి మనం ఎప్పుడు రాయగలము అంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ షుడ్ బి ఈక్వల్ టు బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఆర్ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అయినప్పుడే ఏ నుంచి బికి మనం నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ డిఫైన్ చేయగలుగుతాం. ఇది కాలేదనుకోండి ఆన్ టు ఫంక్షన్స్ డిఫైన్ చేయలేము. అంటే ఇప్పుడు ఉదాహరణ మీకు చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి. ఏలో ఎక్కువ ఉండాలి అన్నాం మనం, ఉంటేనే ఆన్ టు ఫంక్షన్స్. ఒకవేళ తక్కువ ఉంటే ఏమవుతుందో చూద్దాం. 1, 2 ఇందులో ఎక్కువ తీసుకుందాం, ABCD. కమాన్ ఇప్పుడు మ్యాపింగ్ చేద్దాం. సో 1ని మీ ఇష్టం వచ్చిన ఒక ఎలిమెంట్కి 1 to A, 2ని B. ఇప్పుడు చెప్పండి సిడీల పరిస్థితి ఏంటి? సిడీలకి ప్రీ ఇమేజ్లు లేవు. పోనీ మీరు 2ని బీకి ఇచ్చినట్టే 2 నుంచే సికి కూడా ఇస్తారా? నో. అట్లా ఇస్తే 2 నుంచే సి ఇస్తే అసలు ఇది ఫంక్షనే కాదు, ఫంక్షన్ డెఫినేషనే ఫెయిల్ అయింది. అంటే ఫంక్షన్స్ అప్పుడు మీరు డెఫినేషన్ గుర్తుంది కదా, ఒక ఫంక్షన్ అవ్వాలంటే ఒక ఎలిమెంట్ నుంచి ఒక ఇమేజ్, ఒక ఎలిమెంట్కి ఒకటే ఇమేజ్ ఉండాలి. ఒక ఎలిమెంట్కి ఒకటే ఇమేజ్ ఉండాలి. ఇద్దరికి కలిపి ఒకటి ఉన్నా పర్లేదు. ఇప్పుడు 3కి ఎంతమంది ఇమేజ్లు ఉన్నారు? 3 అనే నెంబర్కి ఇమేజ్ 5. ఇదే 3కి ఇంకెవరైనా ఉన్నారా? లేరు. అట్లా ఒకటే ఇమేజ్ ఉండాలి. ఇప్పుడు మనం 2ని సికి కనెక్ట్ చేస్తే దీని 2కి రెండో ఇమేజ్ అవుతుంది. అది ఫంక్షన్ డెఫినేషన్ వైలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అట్లా ఇవ్వలేము. సో ఇప్పుడు దీన్ని ఇంతకు మించి మనం ఏమీ చేయలేము. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఎవరైనా ఇద్దరు ఖాళీగా ఉండాల్సిందే. అంటే మీరు 1, 2లని ఇప్పుడు సిడీలకి ఇచ్చారనుకోండి, ఏబీలు ఖాళీగా ఉంటాయి. ఎవరైనా 2కి ఇచ్చారని ఇంకో 2 ఖాళీగా ఉంటాయి. అంటే కంపల్సరీగా ఇందులో కోడొమైన్ అంటే ABCD వస్తుంది, కానీ రేంజ్ అంటే మాత్రం ఎవరో ఇద్దరు ఎలిమెంట్స్ మాత్రమే వస్తారు. అంటే కోడొమైన్ రేంజ్ ఈక్వల్ అవ్వదు. అందుకనే ఏలో ఎలిమెంట్స్ ఖచ్చితంగా బీలో ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ లేదా అట్లీస్ట్ సమానం ఉండాలి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్న ఉండాలి, ఏలోనే ఎక్కువ ఉండాలి. ఉన్నప్పుడు మనం ఆన్ టు ఫంక్షన్స్ మనం రాయగలుగుతాం. ఇప్పుడు ఈ కేసు ఉంది. ఇప్పుడు ఇది ఆన్ టు ఫంక్షన్ రాసాను చూడండి, నేను రాశాను కదా ఆల్రెడీ, మ్యాపింగ్ చూపించాను కదా. ఇది ఒక ఆన్ టు ఫంక్షన్. ఇవే ఎలిమెంట్స్తో వేరే ఆన్ టు ఫంక్షన్ కూడా మనం తయారు చేయొచ్చు. అంటే మ్యాపింగ్ మారుద్దాం. 2ని 5కి మ్యాపింగ్ చేయండి, 4ని 7కి మ్యాపింగ్ చేయండి, 3ని కూడా 7కి మ్యాపింగ్ చేయండి. ఇంకొక టైప్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్. ఇంకా అట్లా డిఫరెంట్ ఆన్ టు ఫంక్షన్స్ మనం రాయొచ్చు. ఎన్ని రాయగలం? ఇది నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్కి ఇప్పుడు మనకి ఫార్ములా అవసరం వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్, దీనికి మనకి జనరల్గా అండి మామూలుగా బేసిక్ లెవెల్లో ఒక ఫార్ములా ఉంది, సింపుల్ ఫార్ములా ఉంది. మనకి ఈ ఫస్ట్ ఫార్ములా దాదాపుగా ఈ బేసిక్ ఫార్ములానే యూజ్ అవుతుంది. దీంట్లో ఇంతకంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫార్ములా మనం దాదాపు యూజ్ చేయము, అయినా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, ఏలో కనుక కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే K ఎలిమెంట్స్ ఉన్నాయి. బీలో కనుక ఎగ్జాక్ట్గా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ బి అనేది ఫిక్స్డ్గా 2 ఎలిమెంట్సే ఉన్నాయి. ఇక ఏలో ఎన్నన్నా ఉండనియండి, బీలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏలో 4 ఉన్నాయి. ఇక్కడ 4 రాయకూడదు, 4 ఎలిమెంట్స్, లేదా ఇక్కడ 5 ఎలిమెంట్స్, లేదా 6 ఎలిమెంట్స్. ఇక్కడ ఎన్నన్నా ఉండనియండి, K నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ మాత్రం ఫిక్స్ 2 ఎలిమెంట్సే ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి? K ఎంత ఉండాలి? ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. అంతే కదా, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలిగా. K దీనికన్నా పెద్దగా ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్కి
నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్కి ఫార్ములా ఏంటంటే 2 to the power of k minus 2. 2 to the power of దీని ప్రూఫ్స్ జోలికి మనం పోవట్లేదు. ఈ ప్రూఫ్స్ అన్నీ మనకు అనవసరమైనవి. మనం చేయాలంటే వీటికి కూడా ప్రూఫ్లు అనేయచ్చు, బట్ ఇట్ మ్యూర్లీ టైం వేస్ట్. నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్కి ఫార్ములా 2 power k minus 2. ఇక్కడ k అంటే ఏ సెట్లోని ఎలిమెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏలో 4 ఉన్నాయి. ఇక్కడ ఇవి ఫిక్స్డ్, ఇది 2. అంటే ఇప్పుడు మనం ఆన్సర్ ఏం వస్తాం? 2 to the power of 4 minus 2, 16 minus 2, 14 ఆన్ టూ ఫంక్షన్స్ మీరు తయారు చేయొచ్చు. ఈ 4 ఎలిమెంట్స్తో మార్చి మీరు డిఫరెంట్ ఆన్ టూ ఫంక్షన్స్ ఎన్ని తయారు చేయగలరు? మ్యాక్సిమం 14 ఆన్ టూ ఫంక్షన్స్ని మీరు తయారు చేయగలరు. ఓకేనా? ఇది నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్కి సంబంధించింది. ఎప్పుడు? బిలో ఎలిమెంట్స్ 2నే ఉన్నప్పుడు, ఫిక్స్డ్ ఉన్నప్పుడు. 2 కన్నా ఎక్కువ ఉంటే, నేను చెప్పాను కదా అది మనకు కొద్దిగా హయ్యర్ లెవెల్ క్వశ్చన్. ఓకే, అయినా కూడా నేను చెప్తాను అని ఫార్ములా చెప్తాను, తక్కువ యూజ్ ఉంటుంది. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని మీకు సెకండ్ ఇయర్ టాపిక్ ఉంది, దానికి రిలేటెడ్ ఫార్ములా ఇప్పుడు నేను చెప్పబోయేది. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ ఆఫ్ బిలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కండిషన్ ఏంటి? కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి. ఆర్ ఎట్లుండాలి? ఎన్ కన్నా పెద్దగా ఉండాలి. ఎన్ కన్నా ఆర్ పెద్దగా ఈక్వల్ అన్నా ఉండాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్కి ఫార్ములా, ఇది సెకండ్ ఫార్ములా కదా, ఫార్ములా NC0 ఇంటూ ఎన్ టు ద పవర్ ఆఫ్ ఆర్ మైనస్ NC1. ఇది చూడండి, కోఎఫిషియెంట్స్ని అబ్జర్వ్ చేస్తుండండి. ఈజీ ఫార్ములా రిమెంబర్ చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం. ఇది NC0 అయితే నెక్స్ట్ NC1 కోఎఫిషియెంట్స్ ఇంటూ n-1 పవర్ ఆర్. ఇది గమనించండి, ఇది n పవర్ ఆరు, ఇప్పుడు ఇది n-1 పవర్ ఆరు. అంటే n పవర్ ఆర్ని మీరు ఇంకా డీటెయిల్గా చూపించాలంటే ఇది యాక్చువల్గా n-0 పవర్ ఆర్. n పవర్ ఆర్ n-0 పవర్ ఆర్. ఇప్పుడు ఈజీగా అవుతుంది. ప్లస్ నెక్స్ట్ NC2, ఆల్టర్నేట్ సింబల్స్, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. NC2 NC1 అయిపోయింది, NC2. నెక్స్ట్ n-2 పవర్ ఆర్. నెక్స్ట్ నెగిటివ్ NC3 n-3 పవర్ ఆర్ ప్లస్ సో ఆన్. ఏంటి ఇదేంటి సార్ ఫార్ములా అట్లా సో ఆన్ ఉంటుందా? ఫార్ములా ఎంతవరకు రాస్తామంటే సో ఆన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం తీసుకునే వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో 4 ఎలిమెంట్స్ తీసుకుందాం, ABCD. ఇందులో 2 ఎలిమెంట్స్ తీసుకుందాం, 2 కాదు 3 తీసుకుందాం, XYZ. మీకు ఒక విషయం అండి, ఇది జనరలైజ్డ్ ఫార్ములా. మీకు ఇంతకుముందు నేను ఫస్ట్ ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫస్ట్ ఫార్ములాతో పని లేకుండా ఈ సెకండ్ ఫార్ములానే మీరు యూజ్ చేసుకోవచ్చు జనరల్గా. కొంచెం కనిపిస్తుందా? ఓకే, ఇక్కడైతే పడుతుంది. ఓకే, లైటింగ్ సెట్ చేసా. ఓకే, ఏమన్నా ఇప్పుడు ఇందాక నేర్చుకొని మనం ఫస్ట్ ఫార్ములాని కూడా ఇందులో వాడుకోవచ్చు. ఇదే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 అయినా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు మనకు మీకు సింపుల్ ఫార్ములా చెప్పా కదా, 2 పవర్ k మైనస్ 2 అని. ఆ ఫార్ములా ఇందులో భాగమే. సో ఇక్కడ n బదులు 2 వచ్చినా కూడా 2 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇందులోనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇందులో 2 ఎలిమెంట్స్ ఉంటే జనరల్గా మీకు ఏం ఫార్ములా అప్లై చేయమన్నా 2 పవర్ k మైనస్ 2ని అప్లై చేయమన్నా. ఇందులో 2 ఉన్నప్పుడు, ఇందులో 2 ఉన్నప్పుడు కూడా ఈ ఫార్ములాను కూడా వాడచ్చు. కాకపోతే 2 ఉన్నప్పుడు ఇంత పెద్దది రాయటం ఎందుకని సింపుల్గా ఇది రాయటమని చెప్పాను నేను, అంతే. ఓకే, ఇది అప్లై చేయటం ఎట్లా చూద్దాం. ఇప్పుడు ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 బదులు ఎంత అన్నట్టు 4. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3. సబ్స్టిట్యూట్ చేద్దాం. NC0 అంటే 3C0, n-0 అంటే 3-0 అంటే 3 పవర్ 4 మైనస్ NC1 అంటే 3C1, n-1 n-1 అంటే ఏమవుతుంది? 3-1 అంటే 2 పవర్ 4 ప్లస్ NC1 అయిపోయింది. NC2 అంటే 3C2, 3C0 3C1 3C2, n-2 అంటే 3-2 అంటే 1 పవర్ 4 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది? NC3 అంటే 3C3 n-3 n-3 ఏమవుతుంది? 3-3 0 పవర్ 4 అయిపోయింది. ఇంతకంటే మనం రాయం కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి చూడండి, ఈ 3C0 3C1 3C2
ఈ కోఎఫిషియంట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3C3నే లాస్ట్గా, 3C4 ఉండదు. అంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ పెద్దగా ఉంటే ఇది మీనింగ్లెస్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దగ్గర డిస్కస్ చేసుకుంటారు మీరు ఆ చాప్టర్ సెకండ్ ఇయర్లో. 3C4 ఈజ్ మీనింగ్లెస్. ఈ కాంబినేషన్ టర్మ్స్ అంటే నేను చెప్తాను ఇవి ఎట్లా ఎక్స్పాండ్ చేయాలని కూడా చెప్తాను నేను బ్రీఫ్గా. సో 3C0 ఉంటుంది, 3C1 ఉంటుంది, 3C2 ఉంటుంది, 3C3 ఉంటుంది, 3C4 రాయకూడదు. సో ఇప్పుడు మీరు డాట్ 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 సో అని ఇచ్చానంటే మీరు ఇప్పుడు ఫార్ములా ఎన్ని టర్మ్స్కి రాసి ఆగిపోయారు? 1 2 3 4 టర్మ్స్కి రాసి ఆగిపోయారు. అయిపోయింది, ఫార్ములా అయిపోయింది. 4 టర్మ్స్కి ఎందుకు ఆగిపోయారు? 3C3 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ అది రాయకూడదు, 3C4 రాయకూడదు. ఇక ఒకవేళ ఇప్పుడు ఇందులో ABCDEF, ఇందులో XYZ PQ ఇట్లా రాశాను అనుకోండి. ఇప్పుడు ఎన్నైనా చెప్పండి, ఇందులో 1 2 3 4 5 6 అయినాయి. ఇక్కడ ఎన్నైనాయి? 1 2 3 4 5 అయినాయి. ఇక్కడ N 5 అంటే ఇక్కడ ఏం రాస్తారు? 5C0, 5C1, 5C2, 5C3, 5C4, 5C5 అంటే మొత్తం 6 టర్మ్స్ వస్తున్నాయి కదా. 5C0, 5C1, 5C2, 5C3, 5C4, 5C5 వరకు రాస్తారు. 6 టర్మ్స్ రాస్తారు. ఇక 7 టర్మ్ ఉండదు, ఇంకా 5 6 మీనింగ్లెస్ కాబట్టి. అందుకని ఇక్కడ ఇన్ఫినిట్ సో ఆన్ డాట్ 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 అని ఎందుకు పెట్టండి? డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్ ఆఫ్ N అండ్ Rని బట్టి మీరు ఆ ఫార్ములాలో 4 టర్మ్స్ రాస్తారా, 5 టర్మ్స్ రాస్తారా, 6 టర్మ్స్ రాస్తారా అని ఉంటుంది. ఓకేనా? తర్వాత అసలు ఈ 3C0 3C1లు కూడా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒక ఫార్ములా చెప్తాను. NCR జనరల్ ఫార్ములా, NCR n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అండి. ఇది ఫార్ములా, NCRకి ఫార్ములా ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3C2 ఉందనుకోండి, 3C2కి ఏం రాయాలి మనం? ఇప్పుడు ఈ ఫార్ములా NCR లాగా 3C2 ఉందనుకోండి, పైన ఏం రాయాలి? n ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ఉంటే n ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 2, 3 మైనస్ ఈ రెండు డిఫరెన్స్, 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ r ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఐడియా ఉంది కదా, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 నుంచి కిందకి మల్టిప్లై చేసుకుని పోవాలి. ఓన్లీ న్యాచురల్ నెంబర్స్. 3 నుంచి 3 తర్వాత నెంబర్ న్యాచురల్ నెంబర్ 2 తగ్గుకుంటూ 1 వరకు మల్టిప్లై చేయాలి. 7 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 7 నుంచి 7 6 5 4 3 2 1 అట్లా. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 మైనస్ 2 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి తగ్గలేం కాబట్టి 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. ఇది ఇటు సింప్లిఫై చేస్తే దీని ఆన్సర్ వస్తుంది, 3C2 ఆన్సర్ వస్తుంది. ఓన్లీ మీకు ఇక్కడ కనపడ్డది కాబట్టి దీని ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఇప్పటికైతే దీని వాడకం మనకు ఏం లేదు, బట్ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. దేనికి ఫార్ములా? నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్, జనరల్ ఫార్ములా అనమాట. ఇక ఇది దీనికన్నా పెద్దగా ఉంటే చాలు, ఈ వాల్యూ కన్నా పెద్దగా ఉంటే చాలు, ఎంత ఉన్నా పర్లేదు. ఈ ఫార్ములా అప్లై చేసి ఎన్ని ఆన్ టూ ఫంక్షన్స్ రాస్తాము అనేది తెలుసుకోవచ్చు మనం. ఓకేనా? రైట్. ఆన్ టూ ఫంక్షన్స్ కానీ వాటిని మనం ఏమన్నాం? ఇంటూ ఫంక్షన్స్ అన్నాం. నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్ ఎన్ని అని అడిగితే ఏలో ఎలిమెంట్స్ ఇచ్చాడు, బిలో ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఆన్ టూ ఫంక్షన్స్ అడగలేదు మనల్ని. సపోజ్ ఏ బి, ఏలో సే ABCDE, బిలో PQR. సో ఏ నుంచి బికి ఎన్ని ఆన్ టూ ఫంక్షన్స్ అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. మరి ఎన్ని ఇంటూ ఫంక్షన్స్ అంటే ఏం ఫార్ములా అప్లై చేయాలంటే, సో అది కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంటూ ఫంక్షన్స్కి ఫార్ములా కావాలంటే సింపుల్ అండి. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ నుంచి ఆన్ టూ ఫంక్షన్స్ తీసేయండి. నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ తీసేయండి. నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ తీసేయండి, అంతే. టోటల్ ఫంక్షన్స్లో ఉంటే ఆన్ టూ ఉంటాయి, లేకపోతే ఇంటూ ఉంటాయి. ఆన్ టూ కానివన్నీ ఇంటూనే కదా. కాబట్టి మొత్తం ఫంక్షన్లు ఎన్ని రాయగలవు? ఏ నుంచి బీకి అసలు నువ్వు ఎన్ని ఫంక్షన్లు రాయగలవు? మొత్తం ఎన్ని ఫంక్షన్స్ రాయడం ఫార్ములా చెప్పాను నేను ఆల్రెడీ. 1 2 3 4 5 ఇవి, 1 2 3 3 ఇవి. సో ఏ నుంచి బీకి ఎన్ని ఫంక్షన్స్ రాయగలం? 3 పవర్ 5. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్కి ఫార్ములా మనం డిస్కస్ చేస్తాం, 3 పవర్ 5 మైనస్ నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ అంటే ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో వచ్చేదే ఆన్సర్ నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్ వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్కి మీరు ఒకటే కోడ్ గుర్తుపెట్టండి, ఈ యొక్క ఫస్ట్ టర్మ్ ఉండదు అంతే. నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్కి ఈ ఫస్ట్ టర్మ్ ఉండదు.
ఇక మిగిలిన ఇదంతా ఫార్ములా యాజ్ తీసుకుంటుంది కాబట్టి సైన్స్ చేంజ్. ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటూ ఫంక్షన్స్కి జనరల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే ఇది తప్ప మిగిలింది గుర్తుపెట్టుకోండి. ఇంటూకి సైన్స్ ఆపోజిట్ చేయండి. ఇదంతా ఎందుకు లేండి అనుకుంటే ఇంటూ అంటే ఏంటి, ఫంక్షన్స్ నుంచి ఆన్ టూ తీసేస్తే మిగిలేవి ఇంటూ. చల్ చూడు అయిపోయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్లోకి వచ్చేసాం మనం ఇప్పుడు. కాసేపు అటు పెడుతున్నా, కాసేపు ఇటు పెడుతున్నా, నేను ఎటు పెడుతున్నా నేనే మర్చిపోతాను. చెకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. జేఈ మెయిన్స్ నుంచి క్వశ్చన్స్ నేను లేటెస్ట్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. సో ఒక ఫంక్షన్ ఇస్తే అది ఆన్ టూ అవుతుందా కాదా అని మనం ఎట్లా చెక్ చేయాలి? ఒక ఫంక్షన్ని అది ఆన్ టూ ఫంక్షన్ అవుతుందా కాదా ఇస్తే మనం ఎట్లా చెక్ చేయాలి? ఇంటూకి మన 1 ఫంక్షన్కి మనకి 4 రకాల మెథడ్స్ ఉంటాయని నేర్చుకున్నాం ఆల్రెడీ. ఒక ఫంక్షన్ ఇస్తే అది 1 అవుతుందా లేదా, ఇంజెక్షన్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే 4 రకాల మెథడ్స్ ఉంటాయని నేర్చుకున్నాం. సో అలాగనే ఆన్ టూ ఫంక్షన్ అవుతుంది అని చెప్పడానికి మనకి 3 రకాల మెథడ్స్ ఉన్నాయండి. సో ఆన్ టూ ఫంక్షన్స్ అవుతాయా కాదా చెకింగ్, ఆన్ టూ చెకింగ్. ఒక ఫంక్షన్ ఆన్ టూ అవుతుందా కాదా తెలియాలంటే 3 రకాల మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనం ఇచ్చిన f(x)ని y అనుకోవటం. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఎందుకు ఇంపార్టెంట్ మెథడ్ అంటున్నానంటే ఈ మెథడ్ మనం దేనికి వాడుతున్నాం, ఆన్ టూ ఫంక్షన్ అవుతుందా కాదా చెక్ చేయడానికి వాడుతున్నాం. ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోవటానికి వాడతాం. ఐపీ కోర్సులో, ఐపీ సిరీస్లో మనకి చాలా ప్రాబ్లమ్స్లో మనం చేస్తాం. ఒక ఫంక్షన్కి ఇన్వర్స్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఫంక్షన్ ఇస్తాడు, దాని ఇన్వర్స్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మనం f(x)ని y అనుకున్నాం. చాలా ప్రాబ్లమ్స్ చేసాం మనం డీటెయిల్గా. అయ్యో కనిపిస్తుందా, ఇదే సమస్య నాకు. చిచి ఓకే, కొద్దిగా లైటింగ్ డల్ అయింది, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇన్ని సమస్యలు ఉంటే ఒక వీడియో చేసేటప్పుడు. ఓకే, ఆన్ టూ ఫంక్షన్స్ని మనం చెక్ చేయడానికి మనకి 3 రకాల మెథడ్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ది f(x) y. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. ఇది మనకి ఇన్వర్స్ కనుక్కోవడానికి పనికి వస్తుంది, ఆన్ టూ చెకింగ్ మనకు వస్తుంది, రేంజ్ కనుక్కోవడానికి. ఒక ఫంక్షన్కి రేంజ్ ఫైండ్ అవుట్ చేయటం అనేది ఈ చాప్టర్లోనే అల్టిమేట్ క్వశ్చన్స్ అవి. డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయటం మన ఎంసెట్లకి, జేఈలకి. సో వాటికి కూడా మనం ఇదే మెథడ్ వాడతాం. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం ఒక గంట కనిపెట్టాలి. రెండో మెథడ్ అండి, ఇది గ్రాఫ్. దాన్ని మనం హారిజాంటల్ లైన్ టెస్ట్ అంటాం. ఒక హారిజాంటల్ లైన్ టెస్ట్ ద్వారా మనం ఒక ఫంక్షన్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు, అంటే ఒక ఫంక్షన్ ఇస్తే మనం దానికి గ్రాఫ్ గీసుకోవటం వస్తేనేమో హ్యాపీ. మనం అన్ని ఫంక్షన్లకి మనం ఊహించి గ్రాఫ్లు గీయలేం కదా. కొన్ని గ్రాఫ్లు అంటే మనకు నోటెడ్ ఉంటాయి. స్ట్రైట్ లైన్స్ మనం డ్రా చేయగలుగుతాం, లేదా మాడ్యులస్ ఆఫ్ x ఫంక్షన్ డ్రా చేయగలుగుతాం. ఒక పారాబోలా అంటే ఈజీ గుర్తుపెట్టుకుంటాం. కానీ రకరకాల సైన్ ఫంక్షన్స్, క్యూబిక్ ఫంక్షన్స్ ఇస్తే మనం గ్రాఫ్లు గుర్తుపెట్టుకోలేం కదా. ఒకవేళ గ్రాఫే ఇస్తే కింద 4 ఆప్షన్స్లో 4 గ్రాఫ్లు ఇచ్చి ఏది ఆన్ టూ అని అడిగారు అనుకోండి, అట్లా చిటికలే చెప్పేచ్చు మీరు ఆన్సర్. సో అందుకని గ్రాఫ్ మనకి కొన్ని సందర్భాలు ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాలు ఇంకొక టెక్నిక్ ఉపయోగపడుతుందండి, రేంజ్ ఫైండ్ అవుట్ చేయటం. ఒక ఫంక్షన్ ఇచ్చాడండి, దాన్ని ఆన్ టూ అవుతుందా కదా చెక్ చేయమన్నాడు. దానికి డొమైన్ ఇచ్చాడు, కోడొమైన్ ఇచ్చాడు. ఉదాహరణకి మీకు ఇప్పుడు చూపిస్తాను. fmaps R2 మనం ఏముందంటే రేంజ్ ఏంటంటే 0 to infinity, కోడొమైన్ 0 to infinity అనుకుంది. ఇది ఒక ఫంక్షన్, ఇది డొమైన్ అండ్ ఆల్ రియల్ నెంబర్స్ ఇచ్చాడు. కోడొమైన్గా పాజిటివ్ రియల్ నెంబర్సే తీసుకోమన్నాడు. ఇది కోడొమైన్. అప్పుడు దీన్ని ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఏదో ఇచ్చాడు, దీన్ని ఆన్ టూ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఎవరో ఒక ఫంక్షన్ని ఆన్ టూ అని ప్రూవ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే దీనికి రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీని రేంజ్ మనకి 0 to infinity వచ్చిందనుకోండి, లాజిక్ అర్థమైందా మీకు? కోడొమైన్ ఏంటి? 0 to infinity. రేంజ్ ఏంటి? 0 to infinity. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఆన్ టూ ఫంక్షన్ అవుతుందిగా. ఇది ఒక టెక్నిక్. సో ఒక ఫంక్షన్ ఆన్ టూ ఫంక్షన్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే దాని కోడొమైన్ ఆల్రెడీ మనకు కనపడుతున్నప్పుడు రేంజ్ కూడా కనుక్కున్నాం అంటే కోడొమైన్ రేంజ్ ఈక్వల్ అంటే ఆన్ టూ ఫంక్షన్ అయిపోయింది. ఇది ఒక టెక్నిక్. సో అట్లా రేంజ్ కనుక్కొని కూడా మనం ఇంకొక టెక్నిక్ వాడచ్చు. రేంజ్ కనుక్కోవటం ఒక సెపరేట్ వీడియో ఉంది. అయినా ఒక చిన్న పార్ట్గా మనం ఈ వీడియోలో ఒకసారి టచ్ చేద్దాం. ఒక క్వశ్చన్ ఉంది కూడా, జేఈ మెయిన్స్ రీసెంట్గా అడిగిన దాంట్లో. ఈరోజు దాంట్లో రేంజ్ క్వశ్చన్ ఏమో చూడాలి, నాకు కూడా ఐడియా లేదు. మొత్తానికి అది ఇది కాన్సెప్ట్ అండి. ఆన్ టూ ఫంక్షన్ చెక్ చేయాలంటే మనకి 3 రకాల మెథడ్స్ ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామా? మనం ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్స్ని.
రైట్. ఒక ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ దీనికి ఒక మోడల్ క్వశ్చన్ చెప్తాను నేను. సపోజ్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1. దీన్ని ఆన్ టు అవుతుందా కాదా అని అడిగాడు మమ్మల్ని, మనం చెక్ చేయాల్సి వచ్చింది ఆన్ టు ఫంక్షన్ అవుతుందా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ దీని డొమైన్ కోడొమైన్లు ఏంటనేవి ఒకసారి అర్థం చేసుకోవాలి. డొమైన్ రియల్ నెంబర్సే, కోడొమైన్ కూడా రియల్ నెంబర్సే. ఫస్ట్ ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వై అనుకోవాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాసి ఎక్స్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో తయారు చేయాలి. సో ఇక్కడ నుంచి ఎక్స్ సబ్జెక్ట్ చేయాలన్నమాట. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1/2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1/2. సో ఇది ఇట్లా తీసుకురావాలి. ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకోవాలి ఏంటంటే 2x మైనస్ 1 ఎక్కడ ఉంటుంది, ఇది 2x మైనస్ 1. ఎక్స్ ఎక్కడ ఉంటుంది, డొమైన్లో ఉంటుంది. 2x మైనస్ ఎక్స్ డొమైన్ ఎలిమెంటు, 2x మైనస్ 1 కోడొమైన్ ఎలిమెంట్, రేంజ్ ఎలిమెంట్ ఇది. సో దీన్నే మనం y అనుకున్నాం, అంతే కదా. 2x మైనస్ 1నే మనం y అనుకున్నాం. ఇప్పుడు y బదులు మీరు ఏ రియల్ నెంబర్ అన్నా తీసుకోండి. y ఎక్కడ ఉంది, రియల్ నెంబర్స్లో ఉంది. ఏ రియల్ నెంబర్ అయినా చూస్ చేసుకోండి. y బదులు మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఇక్కడ ప్రీ ఇమేజ్ ఉండాలి. ఇప్పుడు y బదులు మీరు సపోజ్ ర్యాండమ్గా 2 అన్నారండి, 2 అన్నారు. సో 2కి ఇక్కడ ఎవరు ప్రీ ఇమేజ్, అంటే y బదులు 2 పెట్టండి. y బదులు మీరు ఇప్పుడు ఎంత తీసుకున్నారు, 2 సబ్స్టిట్యూట్ చేశారు. అప్పుడు మీకు x ఎలిమెంట్ వస్తుంది. అంటే y బదులు మీరు 2 తీసుకుంటే 2 యొక్క ప్రీ ఇమేజ్ ఎవరు ఇక్కడ బయటపడుతుంది. x ఈజ్ ఈక్వల్ టు y బదులు 2 పెట్టండి, 2 + 1 3, 3/2. 3/2 అంటే ఎవరు 1.5. సో ఇక్కడ ఎవరు 1.5 ఇమేజ్ వస్తుంది. అట్లా y బదులు మీరు ఇక్కడ ఏ నెంబర్ చూస్ చేసుకున్నా ఇక్కడ ఇంకో నెంబర్ వస్తుంది. ఇప్పుడు y బదులు ఒక -3 పెట్టండి, -3 పెట్టండి y బదులు. సో -3 పెడితే ఇక్కడ ఏమవుతుంది, -3 + 1 అంటే -2 అవుతుంది, /2 అంటే -1 వస్తుంది. అంటే ఇక్కడ ఎవరు ఉంటారు, -1 ఉంటుంది. ఇది ఇమేజ్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్కి y యొక్క వాల్యూకి ఏదైనా ఒక పర్టికులర్, ఇక్కడ 2 తీసుకున్నా, -3 తీసుకున్నా కదా, ఏదైనా ఒక నెంబర్కి ప్రీ ఇమేజ్ లేదనుకోండి, అంటే అప్పుడు ఆ ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ లేనట్టు. ఒక ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ లేకపోతే ఏమవుతుంది, అది ఇంటూ ఫంక్షన్ అవుతుంది. ఆన్ టు ఫంక్షన్ మనం డెఫినేషన్ అని చెప్పుకున్నాం. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్. ప్రతి ఎలిమెంట్కి కనీసం ఒక ప్రీ ఇమేజ్ ఉండాలన్న, అసలు ఒకటి కూడా ప్రీ ఇమేజ్ లేదనుకోండి. అట్లా మీకు ఒక ఫంక్షన్ చూపిస్తాను నేను. ఇదే కండిషన్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సింపుల్గా x² తీసుకుందాం. ఏం చేయాలి మనం, ఫస్ట్ ఈక్వల్ టు y అనుకోవాలి. సేమ్ ఇక్కడ డ్రా చేస్తాను, ఇక్కడ x², ఇక్కడ x. దీన్నే కదా మనం y అనుకుంది. ఇది రియల్ నెంబర్స్, ఇది రియల్ నెంబర్స్. అప్పుడు x² y అయితే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, +r-√y అవుతుంది. అంటే +r-√y, ఇక్కడ x ఇది +r-√y. ఇక్కడ ఎవరు x బదులు y + 1/5. ఇప్పుడు చూస్ చేయండి. y బదులు ఇప్పుడు మీరు మళ్ళీ ఏదైనా రియల్ నెంబర్ తీసుకోండి, ఏ రియల్ నెంబర్ తీసుకోండి. సపోజ్ నేను 2 తీసుకుంటా. అప్పుడు 2కి ఇక్కడ ఎవరు ఉంటారు, +r-√2. y బదులు 2 పెడితే √2 కాదు, ఇది y2 అయినప్పుడు ఇది √y √2 అవుతుంది. అంటే +√2 -√2. వీళ్ళిద్దరూ ఇమేజ్కి, వీళ్ళిద్దరికి 2 కామన్ ఇమేజ్, లేదా 2కి వీళ్ళిద్దరూ ప్రీ ఇమేజ్. 2 ప్రీ ఇమేజ్లు ఉన్నాయి. ఒక నెంబర్కి 2 ప్రీ ఇమేజ్లు ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది సార్, 2 అన్నా ఉండొచ్చు కదా మనకు, కనీసం ఒకటంటే 2 ఉన్నాయి, నష్టం లేదు. ఇప్పుడు -1 అనుకుంటాను నేను. సపోజ్ y బదులు ఇప్పుడు -1 తీసుకుంటా. y బదులు -1 తీసుకుంటే +r-√-1 ఇందులో ఉంటుందా, ఉండదు. రియల్ నెంబర్ కాదు కదా, √-1 ఒక ఇమాజినరీ నెంబర్, ఇందులో ఉండదు. అంటే -1 యొక్క ప్రీ ఇమేజ్ ఇందులో లేదు. ప్రీ ఇమేజ్ లేకపోతే ఇప్పుడు ఇది రేంజ్లోకి రాదు, అంటే ఇది ఆన్ టు ఫంక్షన్ కాదు. అట్లా మనం ఈ మెథడ్ ద్వారా ఒక ఇచ్చిన ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అవుతుందా కాదా చెక్ చేస్తాం. రైట్, నెక్స్ట్ చూద్దాం. మనం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్టివ్స్ చేసేటప్పుడు చేద్దాం. ఒక్కొక్కటి ఇంకా దాదాపు ఈ మెథడ్ ఎక్కువ వాడతాం. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ మెథడే దాదాపు ఎక్కువ సార్లు వాడతాం.
గ్రాఫ్ అనేది మనకి చాలా రేర్గా ఉపయోగపడుతుంది. గ్రాఫికల్ మెథడ్ ఏం చెప్తుందంటే చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ ఒక పాయింట్ కూడా ఒక గ్రాఫ్ ఉందండి, ఒక ఫంక్షన్ ఉందండి, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు సే 0 to ∞. ఇప్పుడు ఇది ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఇది ఫంక్షన్. ఇప్పుడు ఇది ఆన్ టు అవుతుందా కాదా చెక్ చేయాలి. సేమ్ క్వశ్చన్ నేను ఇలా తీసుకుంటా, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఇదే ఫంక్షన్ తీసుకుంటా. ఫంక్షన్ ఒకటే, దాని డొమైన్ ఒకటే, కోడొమైన్ మార్చా. పై ప్రాబ్లంలో కింద ప్రాబ్లం కోడొమైన్ మార్చా. ఇప్పుడు ఏది ఆన్ టు అవుతుంది ఏది ఆన్ టు కాదంటే మనం దీన్ని ఫస్ట్ మెథడ్లో చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రాబ్లంకి 3 మెథడ్స్ అప్లై అవుతాయండి. ఈ మెథడ్ చేస్తున్నామంటే ఇది చేయలేమని కాదు. ఒక పర్టికులర్ ప్రాబ్లంకి ఆన్సర్ మనం ఏ మెథడ్ ద్వారా ఈజీగా తెప్పించుకోగలమో ఆ మెథడ్ని చూస్ చేసుకోవాలి అంతే. దీన్ని ఫస్ట్ మెథడ్ ద్వారా చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఏంటంటే మనకి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక బేసిక్ ఫంక్షన్, దానికి గ్రాఫ్ మనకి తెలిసిందే. ఇది ఒక మాడ్యులస్ ఫంక్షన్ కదా, సిమెట్రికల్గా ఉంటుంది వై యాక్సిస్కి. ఇదే కదా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్. ఇక్కడైనా అంతే. గీసా ఇప్పుడు ఇంకా ఫిల్ చేసే చేత్తో అందామంటే చేతి నిండా అంటుంది. సేమ్ రైట్. ఇప్పుడు హారిజాంటల్ లైన్ టెస్ట్. హారిజాంటల్ లైన్ టెస్ట్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. కోడొమైన్లోని ఇప్పుడు కోడొమైన్ ఇది 0 to ∞. మీరు ఏ నెంబర్ అయినా చూస్ చేసుకోండి. 0 to ∞ నుంచి 0 నుంచి ఇంక్లూడింగ్ 0 ఏ నెంబర్ అయినా చూస్ చేసుకోండి. సపోజ్ 2 చూస్ చేసుకోండి. 2 ఎక్కడ ఉంటుంది? వై యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో వై యాక్సిస్ మీద ఏదైనా ఒక నెంబర్ చూస్ చేసుకోండి. 2 చూస్ చేసుకోండి. సో 2 ఎక్కడ ఉంటుంది? వై యాక్సిస్ మీద ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. దాని నుంచి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసినట్టయితే, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేది హారిజాంటల్గానే ఉంటుంది, మళ్ళీ ప్రత్యేకంగా హారిజాంటల్ అనక్కర్లే. ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసినట్టయితే ఈ హారిజాంటల్ లైన్ గ్రాఫ్ని అట్లీస్ట్ 1 పాయింట్ దగ్గర టచ్ చేయాలి. అట్లీస్ట్ 1 పాయింట్ అంటే ఒకటి కన్నా ఎక్కువ దగ్గర టచ్ చేస్తే సంతోషం. కనీసం 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తే అది ఆన్ టు ఫంక్షన్. సో ఇది ఆన్ టు ఫంక్షన్. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఒక లైన్ డ్రా చేసి ఇది ఆన్ టు ఫంక్షన్ అని అనొద్దు. ఏ లైన్ డ్రా చేసిన, ఏ పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేసిన ఈ కోడొమైన్లో 0 to ∞ అంటే 0 నుంచి ∞ ఎటు ఉంటాయండి? పైకి ఉంటాయి. ఈ గ్రాఫ్ ఇలా పైకి ఉంటుంది. ఇవి ఎక్స్టెండబుల్ అనమాట, ఇవి ఎక్స్టెండబుల్. సో మీరు వై యాక్సిస్ మీద, పాజిటివ్ వై యాక్సిస్ మీద ఎక్కడ పాయింట్ పెట్టి హారిజాంటల్ లైన్ డ్రా చేసినా గ్రాఫ్ని టచ్ అవుతుంది కదా. అది ఎక్కడ డ్రా చేసినా టచ్ అవ్వాలి గ్రాఫ్ని, అప్పుడేది ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఏం తీసుకోమన్నట్టు? ఆల్ రియల్ నెంబర్స్. ఆల్ రియల్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు కదా. నేను -2 తీసుకుంటా. -2 దగ్గర హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే నా గ్రాఫ్ని టచ్ కాలేదు కదా. అది గ్రాఫ్ని టచ్ అయ్యే పాయింట్లు కూడా ఉంటాయి. నేనేమని చెప్పాను? ప్రతి పాయింట్కి గ్రాఫ్ని టచ్ అయ్యేటట్టు ఉండాలి హారిజాంటల్ లైన్. ప్రతి పాయింట్ నుంచి పోయే హారిజాంటల్ లైన్ గ్రాఫ్ని టచ్ అవ్వాలి. మరి ప్రతి పాయింట్ అంటే ఈ కింద పాయింట్లు వెయిట్ హారిజాంటల్ లైన్స్ గ్రాఫ్ని టచ్ అవ్వవు కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ కాదు. ఆన్ టు కావాలంటే కోడొమైన్లోని ప్రతి పాయింట్ దగ్గర మనం డ్రా చేసిన హారిజాంటల్ లైన్ కనీసం 1 పాయింట్ దగ్గర టచ్ చేయాలి మన గ్రాఫ్ని. ఇది హారిజాంటల్ లైన్ టెస్ట్. ఓకే. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకి చెప్పాను కదా, మనకు ఒక ఇంపార్టెంట్ సెషనే ఉంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్గా చూద్దాం. అండ్ దీన్ని మనం ఈరోజు ప్రాబ్లమ్స్లో ఒక ఇంపార్టెంట్ జేఈ ప్రీవియస్ ప్రాబ్లం దగ్గర కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ రాసేస్తాను నేను. ఓకే, ఎంసెట్ 2001లో వచ్చిన ఒక ఈ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో ఈ 1 ఆన్ టూల వరకు నేను ఎతకగా నాకు ఒకటి దొరికింది. ఇంకా చాలా పేపర్లు ఉంటే నేను కొన్ని పేపర్లు వెతికాను, వాటిల్లో ఒకటి దొరికింది నాకు ఎంసెట్ పేపర్లలో. ఇదేంటంటే లెట్ జెడ్ డినోట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ ఎఫ్ మ్యాప్స్ జెడ్ టు జెడ్. అంటే దేనికైనాండి ఇట్లా సర్కిల్స్ డ్రా చేసుకుని చక్కగా సెట్స్లో అర్థం చేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం. డొమైన్లో తీసుకోమన్నవి ఇంటీజర్సే, కోడొమైన్లో ఉన్నవి ఇంటీజర్సే. ఇది క్లియర్ కదా. సో డొమైన్లో తీసుకోమన్నవి ఇంటీజర్స్ అంటే 0, 1,
2 3 అట్లా సో ఆన్, -1 -2 -3 ఇటు సో ఆన్. ఇది కూడా అంతే 0 1 2 3 -1 -2 -3. ఇది మనకి ఇచ్చేది. ఫంక్షన్ చూడండి ఎలా డిఫైన్ చేశాడో చూడండి. ఇలా రాస్తే ఈ ఫంక్షన్ మనం ఏమంటాం అంటే జనరల్ ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని నాన్ యూనిఫామ్ ఫంక్షన్స్ అంటారు. అంటే జనరల్గా మనం చూసేది ఎట్లుంటాయి, f(x) = x², f(x) = 2x + 3, f(x) = ఏమైనా ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, ఒక సింగిల్ ఫంక్షన్ చూస్తుంటాం. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి నాన్ యూనిఫామ్ ఫంక్షన్స్ బాగా తగులుతూ ఉంటాయి, మనకి చాలా తగులుతాయి. అంటే ఈ పర్టిక్యులర్ కండిషన్కి f(x) ఇది అవుతుంది, ఈ పర్టిక్యులర్ కండిషన్కి f(x) ఇది అవుతుంది. అంటే ఒకే ఫంక్షన్లో డిఫరెంట్ కండిషన్స్ దగ్గర f(x)ని డిఫరెంట్గా డిఫైన్ చేస్తుంటాడు. ఇట్లా ఉంటాయి నాన్ యూనిఫామ్ అంటే. యూనిఫామ్ అంటే ఒకటే ఉంటుంది, అంటే f(x) = a 2x + 3 అని ఒకటే ఇస్తాడు. సే f maps R to R అంటాడు. దీన్ని యూనిఫామ్ ఫంక్షన్స్ అంటాం. ఇది ఒకటే, అంటే x యొక్క ఏ వాల్యూస్కైనా ఇదే ఫంక్షన్ ఇట్లా డిఫైన్ అయ్యిందనమాట. ఇది అట్లా కాదు, నాన్ యూనిఫామ్ ఫంక్షన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి కండిషన్ అంటే రెండు కండిషన్స్ ఉన్నాయి. అంటే f(x) = x/2 అవుతుంది, f(x) = x/2 అవుతుంది. ఎప్పుడు అవుతుంది? x ఈవెన్ అయినప్పుడు అవుతుంది. ఈ మాట రాసుకున్నాం, x ఈవెన్ అయినప్పుడు. తర్వాత f(x) = 0 అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది? x వాల్యూ ఆడ్ నెంబర్ అయినప్పుడు అవుతుంది. ఓకేనా? దీని అర్థం ఏంటి? x అంటే ఎవరింతకి? డొమైన్ ఎలిమెంట్. గుర్తుపెట్టుకోండి, x అంటే డొమైన్ ఎలిమెంట్. అంటే డొమైన్లో మనకి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇందులో ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 2 తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు x బదులు మీరు ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. 2ని సెలెక్ట్ చేసుకున్నాం. 2 ఏంటి? ఈవెనా ఆడా? ఈవెన్. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి 2ని. అంటే ఇందులో x బదులు మీరు చూస్ చేసుకున్న నెంబర్ ఈవెన్ అయితేనేమో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ x బదులు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 సెలెక్ట్ చేసుకున్నాను, 1 ఆడ్ నెంబర్ కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు నేను 2ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే f(2) = ఏమవుతుంది? ఇక్కడ ఏమొస్తుంది? 2 పెడితే 2/2 1 అవుతుంది. అంటే 2కి ఎవరు ఇమేజ్? 1 ఇమేజ్. ఇప్పుడు నేను 1 సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఆడ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆడ్ నెంబర్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. f(1) మరి ఇక్కడ ఏం చేస్తారు? ఏం లేదు, 0నే. ఇదేంటిది? కాన్స్టాంట్ ఫంక్షన్ అంటారు, గుర్తుందా మీకు? f(x) = c, అవతల కాన్స్టాంట్ ఫిక్స్. ఇక్కడ x బదులు నువ్వు 1 తీసుకో, x బదులు వేరే ఆడ్ నెంబర్స్ ఏమైనా తీసుకోండి. 3 తీసుకోండి, 5 తీసుకోండి, 7 తీసుకోండి. ఏ ఆడ్ నెంబర్స్ తీసుకున్నా దాని ఇమేజ్ 0నే అని దాని అర్థం. అంటే 1కి ఇమేజ్ 0నే, 3కి ఇమేజ్ 0నే, నెగిటివ్ ఆడ్ నెంబర్స్కైనా -1కి ఇమేజ్ 0నే, -3కి ఇమేజ్ 0నే. సో అట్లా ప్రతి ఆడ్ నెంబర్ 0కి కనెక్ట్ అయింది. మంచిగా ఆలోచించండి, ప్రతి ఆడ్ నెంబరు 0కి కనెక్ట్ అయింది అంటే క్లియర్గా ఇది 1 ఫంక్షన్గా ఫెయిల్ అయింది. అర్థం చేసుకున్నారా? మన దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? అది 1 అవుతుందా, ఆన్ 2 అవుతుందా, 1 అయ్యి ఆన్ 2 అవ్వదా, ఆన్ 2 అయ్యి 1 అవ్వదా, 2 అవుతున్నాయా, 2 అవ్వవా, మనల్ని అడిగిన 4 ఆప్షన్స్. సో మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఆన్ 2 1 క్లియర్గా ఫెయిల్ అయింది. 1 అంటే ఏంటి? ఒక ఎలిమెంట్కి ఒకటే ఇమేజ్ ఉండాలి. ఇక్కడ మొత్తం ఆడ్ నెంబర్స్ అన్నిటికీ కట్టకట్టుకొని 0నే ఇమేజ్ అయితే 1 ఫంక్షన్గా ఫెయిల్ అయింది. సో 1 కాదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగే. ఇక్కడ 1 అవుతుంది అన్నాడు, ఇక్కడ కూడా 1 అవుతుంది అన్నాడు, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగే. 1 కావట్లేదు కదా, కాబట్టి మన ఆప్షన్స్ ఇంకా 2 అవన్నీ. ఇట్లా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు. ఇక ఆన్ 2 అవుతుందా చెక్ చేయాలి. ఆన్ 2 అంటే ఏంటి? వీళ్ళందరూ ఖాళీగా ఎవరు ఉండకూడదు, వీళ్ళందరికీ ఇక్కడ ప్రీ ఇమేజ్లు ఉండాలి, అంతే కదా. ఇక్కడ నువ్వు ఏ నెంబర్ సెలెక్ట్ చేసినా నేను దానికి ప్రీ ఇమేజ్ చెప్పగలిగాను. ఇప్పుడు నేను 3, మీరు 3 అంటారు, సార్ 3 ప్రీ ఇమేజ్ ఎవరు? 6, సగం కదా, 6లో సగం కదా. సో ఇక్కడ 6 ఉంటుంది కదా, ఇంటీజర్స్లో 6 ఉంటుంది, ఆ 6 3కి ఇస్తుంది. ఓకే, మీరు 2 అంటారు, నేను 4 చెప్తా, 4లో సగం కదా, హాఫ్ కదా మనకి ఇచ్చింది. f(x) = x/2 కదా. సో మీరు 2 సెలెక్ట్ చేస్తే దానికి ఎవరు ప్రీ ఇమేజ్? 4. f(4) సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 4/2 2 వస్తుంది. సో 4కి 2. -3 తీసుకోండి, -6. -10 తీసుకోండి, -20. సో ఇట్లా మీరు ఏ నెంబర్ ఇక్కడ చూజ్ చేసుకున్నా దానికి ప్రీ ఇమేజ్ ఉంటుంది. ప్రీ ఇమేజ్ లేని వాళ్ళు లేరు, అంటే అందరికీ ప్రీ ఇమేజ్లు ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఆన్ 2 బట్ నాట్ 1. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే,
ఈ క్వశ్చన్ చాలా రీసెంట్గా అడిగిన క్వశ్చన్, జేఈ మెయిన్స్ 2019, జస్ట్ రీసెంట్గా అడిగిన 2019 క్వశ్చన్, January 11th సెకండ్ సెషన్స్ వైజ్గా ఉంటాయి కాబట్టి పేపర్లో, అందులో సెకండ్ సెషన్లో అడిగిన క్వశ్చన్. సో ఎఫ్ మ్యాప్స్ 0 to infinity to 0 to infinity, పాజిటివ్ రియల్ నెంబర్స్ నుంచి పాజిటివ్ రియల్ నెంబర్స్కి, డినోటెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 1 - 1 by x. దెన్ ఎఫ్ ఈజ్ ఇంజెక్టివ్ ఓన్లీ, బోత్ ఇంజెక్టివ్ అండ్ సర్జెక్టివ్, నాట్ ఇంజెక్షన్ బట్ ఈజ్ సర్జెక్షన్, నైదర్ ఇంజెక్షన్ నార్ సర్జెక్షన్. సో ఏదైనా కూడా మనం చెక్ చేయాల్సింది ఏంటి, ముందు ఇది ఇంజెక్షన్ అవుతుందా కాదా, సర్జెక్షన్ అవుతుందా కాదా చెక్ చేద్దాం. 4 ఆప్షన్స్లో ఏదనేది మనకు అర్థమవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దాదాపు 99% కేసెస్లో మాడ్యులస్ ఫంక్షన్స్ ఇంజెక్షన్స్ అవ్వవు. చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇంజెక్షన్స్ అయ్యే కండిషన్స్ కూడా ఉంటాయి, రేర్గా వస్తే వచ్చిన మనం ప్రాక్టీస్ సెషన్ అప్పుడు మీకు అట్లా వచ్చేది ఒక క్వశ్చన్ నేను చూపిస్తాను. దాదాపు 99% కేసెస్లో మాడ్యులస్ ఫంక్షన్స్, ఇప్పుడు 1 - 1 by x ఇచ్చాడు, ఏదైనా మాడ్యులస్ ఫంక్షన్స్ ఇంజెక్షన్స్ అవ్వవు. సో క్లియర్గా ఇది ఇంజెక్టివ్ కాని ఫంక్షన్ అయి ఉంటుంది. నేను కూడా ట్రై చేస్తాను. నాట్ ఇంజెక్షన్, నైదర్ ఇంజెక్షన్, అది అంటే ఆప్షన్ సిలోను డీలో ఉంటుంది. ఖచ్చితంగా ఇంజెక్టివ్ అయితే అయి ఉండదు. అయినా చెక్ చేద్దాం. ఇంజెక్షన్స్ ఎట్లా చెక్ చేయొచ్చు మనం ఇంజెక్టివ్ ఫంక్షన్ని, ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకొని x1 ఈజ్ ఈక్వల్ టు x2 తెప్పించాలి, అంతే కదా. సో స్టార్ట్ చేద్దాం. 1 - 1 by x ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 1 - 1 by x, 1 x2. ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకొని మనకు రావాల్సిన ఏంటి, లాస్ట్కి x1 ఈజ్ ఈక్వల్ టు x2 అనే కండిషన్ రావాలి. వస్తే మనకి అది 1 1 ఫంక్షన్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 1 - x1, ఓకే. 1 - 1 by x1 మాడ్యులస్ తీసేస్తే అవతల మనం ఏం పెట్టాలి, ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. ప్లస్ ఆర్ మైనస్ 1 - 1 by x2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్లు తీసేస్తే అవతల ఫంక్షన్కి ప్లస్ ఆర్ మైనస్లు పెట్టాలి. అంటే ఇక్కడ నుంచి మనకి 2 కండిషన్స్ వచ్చినాయి. 1 - 1 by x1 ఈజ్ ఈక్వల్ టు 1 - 1 by x2 అవ్వచ్చు, లేదా 1 - 1 by x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 - 1 by x2 అవ్వచ్చు. ప్లస్ ఆర్ మైనస్ కదా, ప్లస్తో ఒకసారి తీసుకున్నాం, మైనస్తో ఒకసారి తీసుకున్నాం. ఇదైతే మనకి 1 1 క్యాన్సిల్ అవుతుంది. -1 by x1 ఈజ్ ఈక్వల్ టు -1 by x2 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో 1 by x1 ఈజ్ ఈక్వల్ 1 by x2 అంటే x1 ఈజ్ ఈక్వల్ x2 అవుతుంది. ఓకే, కండిషన్ వచ్చింది. అయితే మనకి ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ x2 మాత్రమే రావాలి, ఇంకో కండిషన్ రాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ x, నేను ఏం చేస్తా ఉన్నా, ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకొని మనం ఫైనల్గా రీచ్ అవ్వాల్సిన కండిషన్ x1 ఈజ్ ఈక్వల్ టు x2 అనే కండిషన్కే రీచ్ కావాలి. ఇంకే కండిషన్ రాకూడదు, సైడ్ ఎఫెక్ట్స్, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకూడదు. ఇదే స్ట్రైట్ ఆప్షన్ రావాలి. సైడ్ ఆప్షన్స్ ఏమైనా వచ్చినట్టుగా అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా అది 1 1 కాదు. కానీ ఒక్కొక్క సందర్భంలో గుర్తుపెట్టుకోండి, సైడ్ కండిషన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అది సైడ్ కండిషన్ మళ్ళీ వేరేది కాదు, ఇదే ఇంకో ఫామ్లో కనిపిస్తుంది. అందుకని మీకు నాకు 99% అన్నది. 99% కేసెస్లో దీనికి సెకండ్ ఆప్షన్ వస్తుంది. కరెంట్ వచ్చింది లక్కీ, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పి అర్థం చేసుకోండి. 99% కేసెస్లో ఈ కండిషన్ కాకుండా మనకి రెండో కండిషన్ వచ్చే అన్ని సందర్భాల్లో ఆ రెండో కండిషన్ వస్తే, ఒకవేళ డిఫరెంట్ కండిషన్ వస్తే ఒక కండిషను అది దీనికి డిఫరెంట్గానే ఉంటుంది. అందుకనే 99% కేసెస్లో మాడ్యులస్ ఫంక్షన్స్ అన్నీ 1 1 అవ్వవు. దాదాపు ఇది కాకుండా వేరేది ఇంకోటి వస్తుంది. ఒక 1% కేసెస్లో మనకున్న ప్రాబ్లమ్స్లో మనకు వచ్చే క్వశ్చన్స్లో ఛాన్సెస్ ఉన్నాయి, వేరే కండిషన్ వచ్చినట్టు కనిపిస్తుంది మాడ్యులస్ ఫంక్షన్కి, ఇది కాకుండా ఇంకో కండిషన్ వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఇది అది రెండు సేమే అని మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. కాబట్టి దాదాపు మనకి ఇప్పుడు రాదు, ఇప్పుడు మనకి డిఫరెంట్ కండిషన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 1 - 1 by x1 ఈజ్ ఈక్వల్ టు 1 by x2 - 1 అని రాయొచ్చు కదా. నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. అచ్చా 2 ఈజ్ ఈక్వల్ టు 1 by x1 + 1 by x2 అవుతుంది. అర్థమైందా? నేను ఇక్కడ ఇంటర్చేంజ్ చేసింది, -1 ఇటు వచ్చింది, -1 by x1 అడిపోయింది. సో ఇప్పుడు మనకి రెండో కండిషన్ వచ్చింది. అంటే ఒక కండిషన్ వచ్చింది, x1 ఈజ్ ఈక్వల్ టు x2 అవుతుందని వచ్చింది. ఇంత ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎంతసేపు, మీకు మల్టిపుల్ చాయిస్లో ఇంత టైం ఉండదు. మనం ప్రాక్టీస్ చేసాక ఇవన్నీ స్పీడప్ అవుతాయి. మనకి రెండు కండిషన్స్ వచ్చాయి, అంటే x1 = x2 అవుతుంది, 2 ఈజ్ ఈక్వల్ టు 1 by x1 + 1 by x2 అవుతుంది. ఇది కాకుండా ఇది ఇంకో డిఫరెంట్ కండిషన్ వచ్చింది. ఇక మీరు బ్లైండ్గా వెళ్ళిపోండి, ఈ కండిషన్ డిఫరెంట్, ఇది 1 1 కాదు సార్. ఎందుకు కాదు సార్, మరి రెండో కండిషన్ వస్తే ఎందుకు కాదు అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను.
సపోజ్ మీరు ఒక x1 ఒక నెంబర్ చూజ్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్ చూజ్ చేసుకోండి. పాజిటివ్ నెంబర్సే కదా డొమైన్లో. ఒక 3 చూజ్ చేసుకోండి, లేదా 2 చూజ్ చేసుకోండి. 2 పెడదాం. అప్పుడు 2 = 1/2 + 1/x2. x2 ఎంత అవుతుంది? నేను డైరెక్ట్ చేస్తున్నాను. 2 ఇటు వస్తుంది, హాఫ్ ఇటు వస్తుంది. 2 - ½ 2 2 = 4 - 3/2 అవుతుంది. 3/2 = 1/x2. అంటే x2 = 2/3. x2 = 2/3. అంటే దీని అర్థం నేను ఏం తీసుకొచ్చానంటే x1 = ఎంత తీసుకున్నా? 2. ఈ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు డొమైన్ ఏంటి? 0 to ∞. కోడొమైన్ ఏంటి? 0 to ∞. ఫంక్షన్ ఏంటి? f(x) = 1 - mod (x). ఇప్పుడు మీరేం చేస్తారంటే x1 2 x బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? ఇక్కడ 1 - 1/2. 1 - 1/2 ఎంత? హాఫే కదా 2కి. అంటే ఇక్కడ 2కి ఎవరి ఇమేజ్? హాఫ్ ఇమేజ్. 2/3 సబ్స్టిట్యూట్ చేయండి. ప్లేస్ లేదు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది. f(2/3) 1 - 1/x బదులు 2/3 పెడితే అవుతుంది 3/2 అవుతుంది. 1 - 3/2 అంటే -½ బ్రాకెట్ నుంచి బయటకు వస్తే హాఫ్. అంటే 2/3 కూడా ఇమేజ్ హాఫ్. రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఒకే ఇమేజ్ ఉంటే 1 1 అవ్వదు కదా. అందుకనే ఈ కండిషన్ వచ్చింది కాబట్టి 1 1 అవ్వదు అని మీరు బ్లైండ్గా వెళ్ళిపోండి అన్నాను. ఇది వేరే డిఫరెంట్ కండిషన్స్. ఒక్కటే విషయం అండి, సింపుల్గా ఇదంతా కాదు. 99% మాడ్యులస్ ప్రాబ్లమ్స్ 1 1 అవ్వవు. ఎందుకు అంటే మాడ్యులస్ ప్రాబ్లమ్స్కి 2 కండిషన్స్ వస్తాయి డిఫరెంట్. 2 రాకూడదు మనకి. డైరెక్ట్గా f(x1) = f(x2) తీసుకుంటే డైరెక్ట్గా x1 = x2కి వెళ్ళిపోవాలి. x1 = x2కి సైడ్ ఇంకో కండిషన్ వచ్చింది అంటే వస్తుంది. మాడ్యులస్ ఫంక్షన్స్కి 2వ కండిషన్ వస్తుంది. 1% కేసెస్లో ఏమవుతుందంటే ఆ 2వ కండిషన్ నన్ అదర్ దాన్ ద ఫస్ట్ కండిషన్ అవుతుంది. దీనికి ఇంకో ఫామ్లో వస్తుంది. అప్పుడు కూడా ప్రాబ్లం లేదు 1 1, కానీ అది చాలా తక్కువ ఛాన్సెస్. ఇక 2వ కండిషన్ దాదాపు 99%లో డిఫరెంట్గా వస్తుంది కాబట్టి అసలు అది 1 1 కాదు. సో ఇది 1 1 కాదు. ఇక ఆన్ 2 అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్లో 1 1 ఫంక్షన్ అవుతుంది అని ఆప్షన్ ఏదైనా ఉంటే తీసేసుకోవచ్చు మీరు. ఆన్ 2 ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే మీకు నేనేం చెప్పాను, మనం ఫస్ట్ f(x) = y కండిషన్ తీసుకుందాం. f(x) = y తీసుకుందాం. అంటే మాడ్యులస్ ఆఫ్ 1 - 1/x = y. అంటే 1 - 1/x = 1 - 1/x మాడ్యులస్ తీసేస్తే +or-y పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం ఎక్స్కి ఫార్ములా తయారు చేయాలి. ఎక్స్కి ఫార్ములా ఎట్లా తయారు చేస్తాం? -1/x అటు తీసేటప్పుడు +or-y ఇటు తీసుకురండి. అంటే 1 -r+y అవుతుంది. +or- ఇటు వస్తే +y వస్తే -y అవుతుంది, మైనస్ వస్తే ప్లస్ అవుతుంది. కాబట్టి +r- -r+ అని రాయొచ్చు. ఇక్కడ 1/x. అప్పుడు x = 1/1 రివర్స్ అవుతుంది. ఇది రెసిప్రోకల్ అయితే ఇది కూడా రెసిప్రోకల్. 1 - 1 +r-y. x = 1/1 -r+y. అంటే దీన్ని మీకు ఇంకా డీటెయిల్గా -r+ అర్థం కావట్లేదు అంటే నేను సెపరేట్ చేస్తాను. x = 1/1 - y అన్న అవుతుంది, లేదా x = 1/1 + y అన్న అవ్వచ్చు అని అర్థం. ఇది ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మనకు ఆన్ 2 ఫంక్షన్ అవ్వాలంటే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉండాలి. ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం తీసుకోవచ్చు అన్నాడు? 0 to ∞. 0 to ∞ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే 1 తీసుకుంటా. 1 అనే ఎలిమెంట్కి ఎవరు ప్రీ ఇమేజ్? 1 ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయడానికి కుదరదు, కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే 1/1 + 1. 1/1 + 1 అంటే 2. అంటే హాఫ్ ఇమేజ్ని ఇస్తుంది. 1కి ఎవరు ప్రీ ఇమేజ్ ఇస్తారు? 1కి ఎవరు ఇస్తారు? హాఫ్ ఇస్తుంది. సో 2 ఉందనుకోండి, 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 1/1 - 2. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత? 1/1 - 2 అంటే -1.
అంటే 2కి ఎవరు ఇస్తారు ఇమేజ్ని -1 ఇస్తుంది. అదే 2ని ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు మీరు. 1/1 + 2 అంటే 1/3 అంటే 1/3 అనే నెంబర్ కూడా 2కి ఇమేజ్ ఇవ్వచ్చు. రెండు నెంబర్లు ఒకే నెంబర్కి ఎలిమెంట్కి ఇమేజ్ ఇవ్వచ్చు కదా. ప్రీ ఇమేజ్ రెండు ప్రీ ఇమేజ్లు ఉంటాయి. ఇప్పుడు 2కి ఇందులో ప్రీ ఇమేజ్ ఉంటుంది, దీని పరంగా ప్రీ ఇమేజ్ ఉంటుంది, దీని పరంగా ప్రీ ఇమేజ్ ఉంటుంది. 1కి మాత్రం దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉండదు. మీరు అట్లా చెక్ చేయండి. మీరు ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా యువతల మీరు ప్రీ ఇమేజ్ ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. ఉంటుంది, ఖచ్చితంగా ప్రీ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ ఏ నెంబర్ మీరు సబ్స్టిట్యూట్ చేసినా అరే ఇక్కడ ప్రీ ఇమేజ్ దొరకట్లేదే అనే పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ సర్జెక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏది సూటబుల్? నాట్ ఇంజెక్షన్ బట్ ఈజ్ సర్జెక్షన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, జేఈ మెయిన్స్ మళ్ళీ ఇది లేటెస్ట్ క్వశ్చన్. ఇది కూడా వేరే సెషన్లో అడిగిన, వేరే డేలో అడిగిన క్వశ్చన్. లెట్ ఏ బిలాంగ్స్ ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 సెట్స్ని ఎట్లా డిఫైన్ చేశాడు? ఒకటే సెట్, 2 సెట్ కాదు. ఇక్కడ ఏ డొమైన్గా ఇచ్చాడు. డొమైన్ ఎలా డిఫైన్ చేశాడు చూడండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ అంటే ఏలో అన్ని రియల్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ రాస్తున్నాను నేను. ఇది ఏ, ఇది రియల్ నెంబర్స్, ఇందులో అన్ని రియల్ నెంబర్స్ ఉంటాయి. కానీ ఏలో ఎక్సెప్షన్ ఏంటంటే ఆల్ రియల్ నెంబర్స్ బట్ నాట్ పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రం కాదంటే 0 ఉంటుంది, నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగటివ్ డెసిమల్స్ ఉంటాయి. నెగటివ్ ఇంటీజర్స్ -1, -2, -3లు ఉంటాయి, -1.5, -√2, -√3లు నెగటివ్లు అన్నీ ఉంటాయి. పాజిటివ్లకు వచ్చేసరికి ఒక ఇంటీజర్లే తీసుకోవద్దు. పాజిటివ్ ఇంటీజర్లు రావద్దు. అంటే 1, 2, 3, 4, 5 రావద్దు. పాజిటివ్లో డెసిమల్స్ రావచ్చు, పాజిటివ్లో ఇర్రేషనల్స్ రావచ్చు. పాజిటివ్ √2, పాజిటివ్ √3, పాజిటివ్ 0.5, పాజిటివ్ 1.2 ఇవి రావచ్చు. కానీ ఏం రాకూడదు? పాజిటివ్ ఇంటీజర్స్ రాకూడదు. అంటే 1, 2, 3 ఇవన్నీ పర్మిషన్ లేదు ఇక్కడ డొమైన్. బట్ పాజిటివ్లో అన్నీ కాదు, పాజిటివ్లో ఓన్లీ ఇవే లేదు. పాజిటివ్లో మళ్ళీ డెసిమల్స్కి ఛాన్స్ ఉంది. కోడొమైన్ మాత్రం అన్ని రియల్ నెంబర్స్. ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తాడు? f(x) = 2x/x-1. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్. ఇంజెక్షనా సర్జెక్షనా? ఇంజెక్షన్ సర్జెక్షన్ కాదా? సర్జెక్షన్ ఇంజెక్షన్ కాదా? రెండు కాదా? చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇంజెక్షన్ చెక్ చేయాలంటే ఏం చేయాలి? f(x1) = f(x2) తీసుకోవాలి. రైట్, చలో. f(x1) అంటే ఏంటి? 2x1/x1 - 1 = 2x2/x2 - 1. రెండు పక్కల రెసిప్రోకల్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. x1 - 1/2x1 = x2 - 1/2x2. 2x1 సెపరేట్ డినామినేటర్ చేద్దాం. x1/2x1 - 1/2x1, x2/2x2 - 1/2x2. x1 క్యాన్సిల్, ఇది 1/2 వస్తుంది. x2 క్యాన్సిల్, ఇది 1/2 వస్తుంది. మిగిలిన 1/2 కూడా క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇట్లా చేయకూడదు, ఇంకో స్టెప్ వేయాలి. సేవ్ చేసుకున్నాం, ఆబ్జెక్టివ్సే కదా. తర్వాత నెగిటివ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఫైనల్గా మనకి మిగిలేదు 1/x1 = 1/x2. క్లియర్గా x1 = x2. సో ఇది 1 ఫంక్షన్ అయిపోయింది. సగం పని, పెద్ద పని అయిపోయింది. రెండు ఆప్షన్లు తీసేయచ్చు మన ఇందులో. 1 ఫంక్షన్ అయిందంటే ఈ ఆప్షన్ రాంగ్. నైదర్ ఇంజెక్షన్ అన్నాడు కదా, ఇది కూడా రాంగ్. సర్జెక్షన్ ఇంజెక్షన్ కాదన్నాడు కదా. ఓకే, సో 1 ప్రూఫ్ అయిపోయింది. ఇక మనం ఆన్ టు ప్రూఫ్కి వచ్చేద్దాం. ఇది చేస్తాను. చూసారా, మనం డైరెక్ట్ కండిషన్కి వచ్చేసాం. మనం ఏ సైడ్ కండిషన్కి రాలేదు, డైరెక్ట్గా ఒకటే కండిషన్కి వచ్చాం కాబట్టి ఈజీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఆన్ టు ఫంక్షన్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఆన్ టు ఫంక్షన్స్ ప్రూఫ్లోనే కొంచెం మనం దాన్ని తెలుగులో ఎగ్జాక్ట్గా ఏదో పదం అంటారు, లౌక్యం ప్రదర్శించాలా, సమయస్ఫూర్తి ప్రదర్శించాలా, ఏదో మొత్తానికైతే కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు సిచ్యువేషనల్ నాలెడ్జ్ ఉండాలి మనకి. టాలెంట్ =y అనుకుంటాం, f(x) = y అనుకుంటాం. ఇక్కడ నుంచి ఎక్స్కి ఫార్ములా తయారు చేయాలంటే దీన్ని మనం రెండు పక్కల రెసిప్రోకల్ చేయండి. x - 1/2x = 1/y. దాదాపు అండి నా క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఫస్ట్ దయచేసి ట్రై చేయండి. ఫస్ట్ చేశాక నా సొల్యూషన్ చూడండి. ఎందుకంటే నేను చేసుకుంటూ పోతున్నాను కదా అని మీరు వినుకుంటూ పోయారనుకోండి, మీకు ప్రాక్టీస్కి ఉండదు. ఎందుకంటే నాకన్నా డిఫరెంట్ సొల్యూషన్ వస్తుందేమో మీరు ట్రై చేస్తే. 2xని సెపరేట్ చేస్తా, ఇందాకట్లాగానే x క్యాన్సిల్ అవుతుంది.
సో 1/2 మైనస్ 1/2x ఈజ్ ఈక్వల్ టు 1/y. ఈ 1/y ఇటు తీసుకొద్దాం, మైనస్ 1/2x ఇటు తీసుకొద్దాం. అప్పుడు 1/2 మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/2x. అచ్చా, దీనికి ఎల్సిఎం చేస్తే y మైనస్ 2/2y ఈజ్ ఈక్వల్ టు 1/2x. 2 కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. x కావాలి కాబట్టి మళ్ళీ రెసిప్రోకల్ చేయండి బోత్ సైడ్స్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు y/y మైనస్ 2 అవుతుంది. ఇవన్నీ డైరెక్ట్ స్టెప్స్ వేసుకోవచ్చు. ఇక్కడి నుంచి నీకు దాదాపు 1 స్టెప్ 2 స్టెప్పులతో జంప్ అయ్యి ఇక్కడికి రావచ్చు. సో ఓకే, వచ్చేసింది. ఇక మనం అసలు కండిషన్కి వచ్చేస్తాం. ఇట్లా ఎక్స్ ఫార్ములా తయారు చేస్తే ఇక్కడికి వచ్చి చూసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ ఎందులో ఉంటుంది? డొమైన్లో ఎలిమెంట్. ఎక్స్ డొమైన్లో ఎలిమెంట్. 2x/x మైనస్ 1 ఎక్కడ? కోడొమైన్లో ఎలిమెంట్, రేంజ్ ఎలిమెంట్. ఈ 2x/x మైనస్ 1 కదా మీరు y అనుకున్నారు, దీన్నే y అనుకున్నారు. ఓకే, అప్పుడు x ఎంత వచ్చింది? y/y మైనస్ 2 వచ్చింది. x ఎంత వచ్చింది? y/y మైనస్ 2. నేనేమంటున్నానంటే y బదులు మీకు పర్మిషన్ ఎవరు తీసుకోవచ్చు? మీరు ఆల్ రియల్ నెంబర్స్ని తీసుకోవచ్చు. y ఇందులో ఉందిగా, రియల్ నెంబర్ సెట్లో ఉంది కాబట్టి మీరు ఏ నెంబర్ చూస్ చేసినా దానికి ప్రీ ఇమేజ్ ఇక్కడ దొరకాలి. దొరకకపోతే ఆంటూ కదా, అది మీరు చూసుకోవాల్సింది. సో మీరు ఒక విషయం చూసుకోండి, దీన్ని కూడా టెక్నిక్. సార్ ఎన్నని ఎత్తుక్కుంటూ పోతాను సార్, చాలామందికి డౌట్ వస్తుంది. సార్ ఎన్నని ఎత్తుక్కుంటూ పోతాను, నేను 10 నెంబర్లు ఎత్తుకుతా, 10 నెంబర్లకి ప్రీ ఇమేజ్ దొరుకుతుంది. కానీ ఏదో ఒక నెంబర్కి అయితే ప్రీ ఇమేజ్ ఉండదు. ఆ నెంబర్ని నేను ఎతకలేదు కాబట్టి నాకు దొరకలేదు. నేను ఎతికిన నెంబర్లకి ప్రీ ఇమేజ్లు దొరికాయి కాబట్టి నేను ఆంటూ అని రాస్తాను సార్. మరి నేను ఎతకని నెంబర్లో కూడా ఎవరైనా ప్రీ ఇమేజ్ ఉండని వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది. అందుకని మీకు నేను చెప్తున్నాను, ఇందాక నేను ఒక మాట మాట్లాడిన ఒక టెక్నిక్ ఉండాలి ఇక్కడ, కొంత లౌక్యం సమయస్ఫూర్తి ఉండాలి. ఇక్కడ ఏ నెంబర్లు రాకూడదు అని మనం స్టార్టింగ్లోనే అనుకున్నామో, ఏ నెంబర్లకైతే ఈ సెట్లోకి పర్మిషన్ లేదో ఆ నెంబర్లు వచ్చేలాగా ఇక్కడ మీరు ఈ వైకి వీళ్ళెవరైనా ప్రీ ఇమేజ్ ఉండే అవకాశం ఉందా చూసుకోండి. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు వై బదులు ఇప్పుడు వైకి ఇక్కడ ప్రీ ఇమేజ్గా 2 ఉన్నది అనుకోండి, 2 వచ్చింది అనుకోండి. వై బదులు మీరు ఒక నెంబర్ తీసుకున్నారు, ఆ నెంబర్కి ఇక్కడ ప్రీ ఇమేజ్ 2 వచ్చింది అనుకోండి. అంటే ఈ నెంబర్కి 2 ఇమేజ్ ఇవ్వాలి, కానీ ఆ 2కి ఇక్కడ పర్మిషన్ లేదు కదా. కాబట్టి ఇక్కడ ఎవరైతే నెంబర్ వచ్చిందో మనకి ఆ నెంబర్కి 2 ప్రీ ఇమేజ్ దొరకట్లేదు కాబట్టి, 2 లేదు కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్ ఖాళీగా ఉన్నట్టే. అందుకని వీళ్ళల్లో ఎవరైనా ప్రీ ఇమేజ్లుగా వచ్చే ఛాన్స్ ఉన్న వై వాల్యూ మనకు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సింపుల్గా ఏంటంటే y/y మైనస్ 2 ఒక పాజిటివ్ ఇంటీజర్ ఎప్పుడు అవుతుంది? y బదులు ఏ వాల్యూ తీసుకుందాం? y బదులు ఇప్పుడు సింపుల్గా 4 తీసుకోండి. y బదులు 4 తీసుకోవచ్చు కదా, రియల్ నెంబర్స్లో 4 ఉంటుంది కదా. ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4/4 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది? 4/2 అంటే 2. అంటే 4కి ఎవరు ఇమేజ్ ఇవ్వాలి? 2 అనే ఎలిమెంట్ ఇమేజ్ని ఇవ్వాలి 4కి. యాక్చువల్గా 4కి ఇమేజ్ ఎవరు ఇవ్వాలి? 2 ఇవ్వాలి. కానీ 2కి అసలు పర్మిషనే లేదు ఇందులోకి. అంటే 4 ఖాళీగా ఉన్నట్టే. అది నేను అన్నది మనం లౌక్యంగా ఆలోచించాలి. ఎవరికైతే పర్మిషన్ లేదో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇమేజ్ ఎవరు ఉంటారు అది చూడండి మీరు. ఇప్పుడు 2 ఒకవేళ ఇక్కడ ఉన్నదనుకోండి, 2కి ఇమేజ్గా 4 ఉండేది. 4 ఇందులో ఉంది, నిజంగా ఉంది, కానీ నిజంగా 2 ఇక్కడ లేదు కాబట్టి 4 ఖాళీగా ఉన్నట్టే కదా. సో ఆ రకంగా ఇప్పుడు ఇది ఆన్టూ ఫంక్షన్ కాదు. అట్లా మనం ఫెయిల్ అయ్యే కండిషన్ ఒకటి చూజ్ చేసుకోవటంలో మన లౌక్యం ఆధారపడి ఉంది. సో ఇది ఆన్టూ కాదు, ఓన్లీ ఇంజెక్షన్. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, జేఈ 2012 క్వశ్చన్. ఇప్పుడు ఒక కొత్త విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఈ ప్రాబ్లం నుంచి మీరు నేర్చుకుంటున్నారు, ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. సో ఇక్కడ ఒక ఫంక్షన్, ఇది డొమైను, ఇది కోడొమైను, ఇగో ఇది ఫంక్షన్. ఇప్పుడు ఇది 1 1 అవుతుందా, ఆన్టూ అవుతుందా? మళ్ళీ సేమ్ కాన్సెప్ట్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా చెక్ చేయాల్సింది ఏంటి? 1 1 అవుతుందా కాదా? మన ఫస్ట్ కండిషన్ 1 1 అవుతుందా కాదా, ఆన్టూ అవుతుందా కాదా. 1 1 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? f(x1) = f(x2) అని తీసుకొని x1 = x2 తీసుకురావాలి. కానీ ఈ ఫంక్షన్ చూడండి, క్యూబిక్ ఫంక్షన్. మీకు చెప్పాను కదా, మనం 1 1 ఫంక్షన్గా ప్రూవ్ చేయడానికి చెకింగ్కి మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 మెథడ్స్లో బెస్ట్ సూటబుల్ మెథడ్ మనం చూస్ చేసుకోవాలి. ప్రతి ప్రాబ్లమ్కి 4 మెథడ్స్ అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని మెథడ్స్ మనం చెప్తున్నామో అన్ని మెథడ్స్ ప్రతి ప్రాబ్లమ్కి అప్లై చేయొచ్చు. క్వశ్చన్ బట్టి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇప్పుడు ఈ ఫస్ట్ మెథడ్ బాబోయ్ అసలు కష్టం, చాలా కష్టం. దీని ద్వారా చేయటం అంటే
2x 1 cube minus 15x1 square 36x1 plus 1 ఇటు x2 ఇటు దాన్ని సాల్వ్ చేసి x1 = x2 చెప్పించడం చాలా కష్టం. దీనికి ఫస్ట్ మెథడ్ సాధ్యం కాదు, ఓవరాల్గా చూడటం కుదరదు, గ్రాఫ్ గీయలేము క్యూబిక్ ఫంక్షన్ కాబట్టి. మనకి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుందా, డిఫరెన్షియేషన్. సో ఈ మెథడ్ తీసేస్తున్న డిఫరెన్షియేషన్ ద్వారా మనం చేయొచ్చు. సో డిఫరెన్షియేషన్ మెథడ్ తీసుకున్నాం. f(x) = 2x cube minus 15x square plus 36x plus 1ని డిఫరెన్షియేట్ చేయండి, అంటే f'(x) చేయండి. డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తారు, 3 ముందుకు వస్తుంది, 3 2s are 6, x ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది, ఒకటి తగ్గుతుంది మైనస్. దీని డిఫరెన్షియేషన్ అవుతుంది, 2 ముందుకు వస్తుంది, 2 15s are 30, x⁻1 ఒకటి తగ్గుతుంది, x² కాబట్టి x⁻1 ప్లస్ 36 x డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, సో 36 మిగులుతుంది. 1కి డిఫరెన్షియేషన్ 0, దీనికి డిఫరెన్షియేషన్ లేదు. ఇది f'(x). f'(x) కనుక నాకు ఏం చేయాలి గుర్తుందా మీకు, 1 ఫంక్షన్ అంటే మర్చిపోయారా, f'(x) ఒక స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని అవ్వాలి లేదా స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ అని అవ్వాలి. అయితే ఇదన్నా అవ్వాలి లేదా ఇదన్నా అవ్వాలి, అప్పుడు అది 1 అవుతుంది. 1 అవుతుంది. మరి 2 అయిందనుకోండి, అది ఇంక్రీజింగ్ ఫంక్షను డిక్రీజింగ్ ఫంక్షను 2 అయిందనుకోండి, అది 1 అవ్వదు. చూద్దాం ఇప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం. f'(x) = 6 కామన్ తీయండి, x² minus 5x plus 6. మీకు రకరకాల డౌట్లు వస్తుంటాయండి, సార్ ఫ్యాక్టరైజేషన్కి ఛాన్స్ లేని ప్రాబ్లం ఇస్తే ఎట్లా. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ వస్తుంది, 6 × x² minus 5x plus 6కి x - 3 × x - 2 వస్తుంది. ఫ్యాక్టరైజేషన్కి ఛాన్స్ లేని ప్రాబ్లమ్స్ ఇస్తే ఎట్లా, ఇందులో క్యూబ్ కాకుండా పవర్ 5లలో ప్రాబ్లమ్స్ ఇస్తే రాదండి. మీకు ఇచ్చే క్వశ్చన్కి ఏదన్నా ఒక మెథడ్లో షార్ట్ కట్గా మీకు ఆన్సర్ వచ్చేటట్లు ఉంటేనే ఇస్తాడు, కానీ నోటికి వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వరు. ఒక టెక్నిక్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రాబ్లం ఇచ్చారంటే అందులో టెక్నిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో f'(x) ఇది వచ్చిందండి. అసలు మీకు ఒక విషయం అర్థమైందా, f'(x) మనకు వచ్చింది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీరు 10th క్లాస్లో ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గ్రాఫ్లు గీసే వచ్చారు కదా. 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గ్రాఫ్లు ఎట్లా వస్తాయి, పారాబోలాలు వస్తాయి. అవునా, పారాబోలా క్యా బోలా, పారాబోలా, ఇట్లా పారాబోలాలు వస్తాయి. పారాబోలాలు వచ్చినప్పుడు అది 1 ఫంక్షన్ కాదు. ఎందుకు, పారాబోలా అంటే ఒక పార్ట్ డిక్రీజింగ్ ఉంటుంది, ఒక పార్ట్ ఇంక్రీజింగ్ ఉంటుంది. ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కాదు, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ కాదు, ఒకటే ఇంక్రీజింగ్ కాదు, ఒకటే అందులో ఇంక్రీజింగ్ ఉంది, డిక్రీజింగ్ ఉంది. సో 2 కండిషన్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్లు 2, అంటే సమ్ టైమ్స్ డిక్రీజింగ్ సమ్ టైమ్స్ ఇంక్రీజింగ్ ఉంటే దట్ ఈజ్ నాట్ 1. ఓకేనా, దట్ ఈస్ నాట్ 1. క్లియర్గా నీకు 1 ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ ఇంక్రీజింగ్ అన్నవి ఉండాలి, లేదా ఓన్లీ డిక్రీజింగ్, ఆల్వేస్ డిక్రీజింగ్ లేదా ఆల్వేస్ ఇంక్రీజింగ్. సమ్ టైమ్స్ అన్నీ అట్లా ఇట్లా ఉండకూడదు. ఇది సమ్ టైమ్స్ ఇంక్రీజింగ్ సమ్ టైమ్స్ డిక్రీజింగ్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ 1 ఫంక్షన్. సో క్లియర్గా 1 నాట్ 1 అంటే ఇదన్నా ఉండాలి, ఇది అయితే కాదు. 1 అయింది అన్నాడు, ఇది 1 అయింది అన్నాడు అంటే ఆప్షన్ రాదు. ఇది 1 ఫంక్షన్ అవ్వదు, క్వాడ్రాటిక్ ఫంక్షన్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆన్టూ ఫంక్షన్, మళ్ళీ సమస్య వచ్చింది. ఆన్టూ ఫంక్షన్కి మనం ఇప్పుడు దాకా ట్రై చేసిన మెథడ్ ఏంటి, f(x) = y అని తీసుకోవటం. ఇప్పుడు దీన్ని కూడా f(x) = y అని తీసుకుంటే మనకి కష్టం, ఎందుకంటే xని మనం సబ్జెక్ట్ చేయలేము. వేరే మెథడ్ గ్రాఫా గీయలేము. 3వ మెథడ్ చెప్పాను గుర్తుందా, రేంజ్ని వాడతానని చెప్పాను. మనకి సపరేట్ సెషన్ ఉంది రేంజ్ గురించి. అయినా మీకు నేను సింపుల్గా బేసికల్గా చెప్తాను రేంజ్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ప్రాబ్లంకి మాత్రము డిఫరెన్షియేషన్స్ అప్పుడు రేంజ్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్ చెప్తాను నేను. అసలు నా కాన్సెప్ట్ ఏంటో చెప్తా వినండి. 1 అయితే కాదు కదా, 1 అయితే ఫెయిల్ అయింది కదా. ఇది ఆన్టూ అని నేను ఎలా ప్రూవ్ చేయబోతున్నానంటే, ఈ ఫంక్షన్కి నేను రేంజ్ కనుక్కోబోతున్నా. ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నా, రేంజ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నా. నాకు రేంజ్ ఎవరు రాబోతున్నారో తెలుసా, 1,29 రాబోతున్నది. దీని రేంజ్ కనుక్కుంటే నాకు ఇది వస్తుంది, ఇది రేంజ్ అవుతుంది. మరి డొమైన్ కోడొమైన్ ఏముంది, సేమ్ ఉంది, 1,29. రేంజ్ కూడా ఇదే ఉంది. సో కోడొమైన్ రేంజ్ 2 సేమ్ అయినాయి కాబట్టి ఇది ఆన్టూ ఫంక్షన్ అయింది. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆన్టూ బట్ నాట్ 1. ఆగండి, నేను డైరెక్ట్గా వెళ్ళిపోలేదు, చెప్తే అసలు ఈ రేంజ్ 1,29 ఎట్లా వచ్చింది. ఇప్పుడు మనకి ఇది కావాల్సిన సమస్య. సో దీనికి చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి.
దీని డొమైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఇగో దీని ఏ అంటారు, దీన్ని బి అంటారు. మంచిగా మెథడ్ ఏనండి. ఈ డొమైన్లో ఈ ఎలిమెంట్ లీస్ట్ నెంబర్ ఏ, గ్రేటెస్ట్ నెంబర్ మ్యాక్సిమం నెంబర్ బిగా తీసుకోండి. అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క జీరోస్ ఉంటాయి చూడండి. అంటే ఈ ఫంక్షన్ యొక్క జీరో వాల్యూస్ అంటే మీకు గుర్తుంది, ఇది కూడా 10th 9thలో చేశారు. దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఇంకోటి ఏమొస్తుంది, 2 వస్తుంది. దీన్ని మీరు ఏమంటారంటే ఒక దాన్ని α1 అంటాం, ఇంకొక దాన్ని α2 అన్నట్టు. ఒకవేళ 3 జీరోలు వస్తే α1, α2, α3. 4 జీరోలు వచ్చే ఫంక్షన్ వచ్చింది అనుకోండి, α1, α2, α3, α4 ఎన్ని వస్తాయండి. సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, ఏ ఉంది, బి ఉంది, α1 ఉంది, α2 ఉంది. ఇవి ఎక్కువ వస్తే α1, α2, α3 మొత్తం 5 నెంబర్లు ఉన్నాయి మన దగ్గర, ఏ, బి, α1, α2. సో ఈ 5 నెంబర్లని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎవరిని, ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకా బీని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకెవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, α1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకెవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, α2ని సబ్స్టిట్యూట్ చేయాలి. మన దగ్గర ఇప్పుడు 4 ఉన్నాయి కాబట్టి 5 ఉన్నాయి అనుకుంటే ఎఫ్ ఆఫ్ α3ని కూడా చేయండి. సో మీకు ఈ వాల్యూస్ వస్తాయి కదా, సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూస్. ఈ ఆన్సర్లలో లీస్ట్ నెంబరు ఇక్కడ రాయాలి. రేంజ్ రాసే పద్ధతి చెప్తున్నా మీకు. రేంజ్ ఎలా రాస్తారంటే ఇక్కడ వచ్చే వాల్యూస్లో అతి చిన్న నెంబరు ఇక్కడ రాయాలి, ఇక్కడ వచ్చే వాల్యూస్లో అతి పెద్ద నెంబరు ఇక్కడ రాయాలి. అదే రేంజ్ అవుతుంది. సో చూద్దాం మనకి అతి చిన్న నెంబర్ ఏమొస్తుందో. ఫస్ట్ ఏ అంటే ఎవరు, 0 అంటే 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 ఎఫ్ డాష్లో కాదు, ఎఫ్లో 0 సబ్స్టిట్యూట్, 0 0 0 1. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1. నెక్స్ట్ ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంతే కదా, బి అంటే 3 కదా, 3ని సబ్స్టిట్యూట్. 3ని డైరెక్ట్ చేస్తున్నా. 3 క్యూబ్ 27, 27 2s are 54 minus 3 square 9, 15 9s are 135 plus 36 3s are 108 plus 1. కొంచెం జాగ్రత్తగా నన్ను పరిశీలిస్తుండే, డైరెక్ట్ స్టెప్ నేను ఒక్కోసారి మిస్టేక్ చేస్తా. 108, 109, 159, 163 minus 135, 8 2, 28 ఆన్సర్ ఎఫ్ ఆఫ్ 3. α1 ఎవరు, 3 అంటే మళ్ళీ చేయక్కర్లేదు, మీకు ఇక్కడ పని తప్పింది. ఎఫ్ ఆఫ్ 3 ఆల్రెడీ చేశారు కాబట్టి డబల్ నెంబర్ అయింది కాబట్టి మీకు ఈ పని దీంతో పని లేదు. ఇక α2 ఎవరు, 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 క్యూబ్ 8, 8 2s are 16, 2 స్క్వేర్ 4, 15 4s are 60, 36 2s are 72 ప్లస్ 1. ఇది 72 16 ఎంత అవుతుంది, 88 అవుతుంది. మైనస్ 88, ఇది ఒకటి 89 మైనస్ 60 ఎంత అవుతుంది, అది 29. సో చూడండి మనకు వచ్చిన వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఎవరు, లీస్ట్ వాల్యూ ఎవరు, 1. ఇక్కడ 1 రాయాలి. హైయెస్ట్ వాల్యూ ఎవరు, 29 రాయాలి. అదే రేంజ్. షార్ట్ కట్ మెథడ్ అనేది చాలా సింపుల్ మెథడ్, మీకు జనరల్ మెథడ్స్లో ఉండదు. ఇది రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం చేసే మెథడ్స్లో ఇది ఒక టెక్నిక్ మెథడ్ అనమాట. సో రేంజ్ వచ్చింది మనకి, అట్లా నేను డైరెక్ట్ ఇందాక రాశాను. రేంజ్ వచ్చింది. రేంజ్ ఇందాక మనం ఆల్రెడీ క్వశ్చన్లో ఉన్న కోడోమైన్ మనకు వచ్చిన రేంజ్ సేమ్ అయినాయి కాబట్టి ఇది ఈ ఆప్షన్ అయింది. సో ఇదండి ఆన్2 ఫంక్షన్స్కి సంబంధించిన 1 ఆన్2 కంబైన్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వాటి మీద ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగినవి చేద్దాము. కొద్దిగా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే ఈ కొన్ని డేస్ వేరే నాకు చెప్పాను కదా, నాకు వేరే అసైన్మెంట్స్ ఉన్నాయి. నేను చేయాల్సిన అసైన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ పీకల మీదకి వచ్చి కూర్చున్నాయి. యాక్చువల్లీ నేను వాటి మధ్యలోనే ఉండి కొద్ది గ్యాప్ చేసుకుని వచ్చి నేను వీడియో చేస్తున్నా. నేను డెఫినెట్గా మీకు రెగ్యులర్ వీడియోస్ నేను ఇస్తాను, నేను ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. నేను అట్లా దూరంగా గ్యాప్ వీడియోకి మధ్య డిలే చేయటం నాకే అస్సలు ఇష్టం లేదు. నాకు కామెంట్స్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ కామెంట్స్ చూస్తూ నా అసైన్మెంట్ చూస్తుంటే చాలా రకమైన నాకు ప్రెషర్ అయిపోతున్నది. అరే ఇటు చేయలేకపోతున్నాను, ఇదేం వర్క్ అయిపోతుందని చాలా స్ట్రెస్కి గురవుతున్నా. సో హవెవర్ గాడ్స్ గ్రేస్, ఇవాళ నాకు దేవుడు కొంచెం టైం ఇచ్చాడు, నేను వచ్చి చేసుకున్నా. తొందరలోనే వీడియో 3 కూడా మీ ముందుకు వస్తుంది. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.